6:30కి ఏదంటే శుభోదయం సార్. కరీంనగర్ భద్రాచారి. ఓకే, థ్యాంక్ యూ ఎనీవే అండి. క్యూర్స్ అలా నిద్రపోనిస్తుంది సార్ ఆరోగ్యంగా ఉండి. అవును, ఇన్సోమ్నియా గుడ్ మార్నింగ్ స్టార్ట్ చేయండి, లేట్ కాకుండా స్టార్ట్ చేయండి అండి. సార్ నేను అందరినీ మ్యూట్ చేస్తున్నానండి, అందరినీ మ్యూట్ చేస్తున్నాను ఒకసారి. సార్ వాయిస్ రావట్లేదు సార్. నాది కూడా మ్యూట్ అయిపోయింది అందరితో పాటు, అందుకని వన్స్ అగైన్ అండి ఏ వార్మ్ అండ్ వెల్దీ హెల్దీ గుడ్ మార్నింగ్ అండి ఫ్రమ్ మై సెల్ఫ్ అండి. ఓకే, వన్స్ అగైన్ ఒక్క ఒక్కసారి అండి, వన్స్ అగైన్ ఐఎమ్ బ్యాక్ టు యూ. ఇంకొక సెషన్లో మన ప్రోడక్ట్ గురించి ఇంకొక 2-3 పాయింట్లు మాట్లాడుకోవడానికి, ఆ తర్వాత మనం ఏదైతే హెచ్ఈ రావు గారు కూడా వచ్చారు. ఒక్క నిమిషం అండి. మనం ఏదైతే ప్రతి మంగళవారం అనుకున్నాం సార్, కానీ ఈసారి మంగళవారం నాడు మనకి కొంత టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల మనం జూమ్ పెట్టుకోలేకపోయాము ఆ రోజున. అందుకనే నాకు ఈ రోజున శుక్రవారానికి ట్రాన్స్ఫర్ చేశారనమాట. ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి శుక్రవారం నాడు నేను మిమ్మల్ని కలుస్తున్నాను. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ హ్యాపీ టు బీ విత్ యూ అండి. ఇకపోతే ప్రతిసారి అనుకున్నట్టుగానే ఇప్పుడు నేను వచ్చినప్పుడు కొంత ప్రోడక్ట్ గురించి మాట్లాడి, ఆ తర్వాత కొంత మన డౌట్స్ని అటెండ్ అవుతాము. క్లారిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లారిఫికేషన్స్ని తీసుకోవటం అన్నది మనం ఒక ప్రాసెస్గా పెట్టుకున్నాం కదా. ఆ ప్రాసెస్లోనే ఇవాళ కూడా మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇచ్చేద్దామండి. ఓకేనా? లాస్ట్ టైము చివరిలో ఒక డౌట్ వచ్చిందండి. డౌట్ అని కాదు, ఒక క్లారిఫికేషన్ అన్నది అడగటం అన్నది జరిగింది మన లీడర్ గారి ద్వారా. ఆ రోజున కొంచెం సమయాభావం ఉండటం వల్ల, టైం కొంచెం ఎక్కువ అవడం వల్ల దాన్ని లైట్గా టచ్ చేసి వదిలిపెట్టానండి. కాకపోతే లాస్ట్ టైం నేను చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా వచ్చినటువంటి ఆ క్లారిఫికేషన్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి ఇంకొక 1 minute మనం మాట్లాడుకొని ఆ తర్వాత ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నటువంటి టాపిక్లోకి వెళ్దాము. ఇవాళ నేను టాపిక్ కంటే కూడా సార్ మనం క్లారిఫికేషన్స్ తీసుకుందాం ప్రోడక్ట్ గురించి అని చెప్పి అనుకుంటున్నాము. ఇదేంటి అని అంటే జనరల్గా ఈ సెషన్లో ఎక్కువ మంది ఎలాంటి డౌట్స్ అడుగుతున్నారు అని అంటే మోస్ట్లీ కూడా ఈ ఇండికేషన్లో ఇది వాడచ్చా, ఈ వయసులో ఇది వాడచ్చా అని అన్నది. సార్ వాటి గురించి అయితే తెలుసుకుందాం, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దాని గురించి ఎక్కువగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు. కానీ కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వస్తాయండి మన మార్కెట్లో, వాటిని మాత్రం తప్పనిసరిగా అడగండి సార్. ఇవి ఎలాగో అడగచ్చు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాటి గురించి కూడా మనం క్లారిఫికేషన్ తీసుకుందాము. ఏ ప్రశ్న కూడా కస్టమర్ నుంచి మనకు వచ్చేది ఏ ప్రశ్న కూడా అన్అటెండెడ్గా దానికి ఆన్సర్ మనం చెప్పలేని విధంగా ఎప్పుడు ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా రెడీ విత్ ఆన్సర్స్ ఉండాలి. అయినా ఆ మాట నేను మీకు ఇంకొకసారి అఫర్మ్ చేస్తూ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అని అంటే, ఏదైనా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి అని అంటే, సబ్జెక్టివ్ టైప్ అంటే ఏంటంటే, సబ్జెక్టివ్ అని అంటే ఉన్న విషయాన్ని మనం చెప్పడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రోడక్ట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని అంటే అది సబ్జెక్ట్ అండి. ఎంత 11 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని అన్నది మనం డైరెక్ట్గా చెప్పేస్తాం. మనం ఏది కావాలో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో కూడా మనం చెప్పగలుగుతాం, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ ఎందుకు ఈ ఇంగ్రీడియంట్స్ పెట్టారు అనేటటువంటి ఆ క్వశ్చన్ ఉంది చూసారు, అది ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. దానికి కొంత ఎక్స్ప్లెనేషన్ అవసరం అవుతుంది. అటువంటి క్వశ్చన్స్ ఏమన్నా వస్తే అవి మాత్రం మనందరికీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని అటువంటి ఏదైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు అది మన ఈ సెషన్లో కంపల్సరిగా మీరు అందరూ అడగాలని చెప్పేసి దట్ ఈస్ మై దిస్ వన్ అండి రిక్వైర్మెంట్ అండి ఇక్కడ. ఎందుకనంటే సార్ ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పినప్పుడు
వాటిని సబ్జెక్టివ్ అని అంటారు అని చెప్పాను. కానీ ఆబ్జెక్టివ్ దగ్గరికి ఎలా ఉంటుంది అని అంటే ఆ ఆన్సర్ని మీరు చెప్పేటటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానం వల్ల ఎదుటి వ్యక్తి కన్విన్స్ అవుతాడండి. ఆ విధానం గురించి చెప్పడం కోసమే నేను వాటిని ఇక్కడ అడుగుతున్నాను ఒక్కళ్ళని. ఇప్పుడు ఇవాళ నేను టచ్ చేసేటటువంటి టాపిక్లు ఏంటంటే సార్, నన్ను ఒకసారి మొన్న నేను ఒక చోటకు వర్క్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది లీడర్స్ అడిగినటువంటి ఇటువంటి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి 2-3 నేను ఇవాళ సబ్జెక్ట్గా చెప్తానండి. సో దట్ మీకు కూడా కొంత అవగాహన వస్తుంది ఇటువంటి క్వశ్చన్స్ అడగాల అని చెప్పేసి. అందుకని నేను వాటిని సెలెక్ట్ చేసుకున్నా ఇవాళ సబ్జెక్ట్గా. నెక్స్ట్ సబ్జెక్ట్లో మంది ప్రాంప్ట్గా 7 o'clock నేను స్టార్ట్ చేసేస్తానండి. ఒక 30 minutesలో మనం ఒక పీపీటీ ద్వారా మనం ఒక సబ్జెక్ట్ చెప్పుకుందాం. మన ప్రోడక్ట్ గురించి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది చెప్పుకుందాం మనం. ఓకేనా? ఇవాళ ఫీల్డ్లో ఏవైతే నాకు వచ్చినాయో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయో వాటిని నేను అటెండ్ అవుతాను. ప్లస్ లాస్ట్ టైం ఏదైతే ఒక క్వశ్చన్ వచ్చిందో ఆ క్వశ్చన్ గురించి ఇంకొంచెం మాట్లాడుకొని మనం ముందుకెళ్దాం. ఓకేనా? లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే సార్, మార్కెట్లో ఇంకా ఉన్నాయి ఇవి మన స్టెమ్ సెల్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. చాలా అంటే కొన్నేమో ఒరిజినల్ అని చెప్పి క్లెయిమ్ చేసుకునేవి, కొన్నేమో ఇండియన్ మేడ్ అని చెప్పేసి డబ్బాల్లో బోర్డర్ లాగా ఇచ్చేసి అన్నీ వాటన్నిటిని కూడా మనం తీసేద్దాం. వాటన్నిటిని తీసేసి ఏవైతే మీ ముందుకు వస్తున్నాయో 1-2 బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మన దానికి ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటే లాస్ట్ వీక్ నేను టచ్ చేసినటువంటి ప్రోడక్ట్ ఇది సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అదేనమాట. ఏంటది? మన కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ ఏదో ఒకట్లే అనేటటువంటి ఒక ఇంగ్రీడియంట్ తీసుకొచ్చేసేసి వైటమిన్ సి వాడితే ఎప్పుడు మంచిదే కదా జరిగేది అని చెప్పి వైటమిన్ సిని ఏ వాడినా మంచిదేగా ఈ వాడినా మంచిదేగా అని చెప్పేసి ఆ వాటిని తీసుకొచ్చి పెట్టలేదండి మన దాంట్లో. మన దానికి మిగతా వాటికి ఉన్నటువంటి తేడా ఎలా చెప్పాలి అని అంటే 2 సెంటెన్స్లో చెప్పండి సార్. అది మొదటి సెంటెన్స్ ఏంటి అని అంటే, ఇది చెప్పే ముందు నేను ఇంకొక చిన్న మాట చెప్తానండి. ఎప్పుడైనా సరే ఏదైనా ప్రోడక్ట్ని ఎదుటి వాళ్ళు డిఫెన్స్ చేస్తుంటే మీరు దాని మీద అటాక్ చేయొద్దు. దాని మీద అటాక్ చేయటం వల్ల ఆర్గ్యుమెంట్ వస్తుందే తప్ప మీకు కన్విక్షన్ రాదు. వాడు కన్విన్స్ అవడం. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ వస్తుందో అతను ఎదుటి పార్టీ అయిపోతాడు, వాది ప్రతివాది అయిపోతారు అనమాట. అలా వద్దు, అలా ఎప్పుడు వెళ్ళమాకండి. ఏదన్నా టాపిక్ వచ్చింది అని అంటే అతను చెప్పేది వినండి, విన్నది ఒప్పుకోండి, మీ పాయింట్ మీరు పెట్టండి. మీ పాయింట్ మీరు పెట్టేటప్పుడు ఈ రకంగా మనం సైంటిఫిక్గా పెట్టామనుకోండి దానికి ఎవ్వరూ నో అని చెప్పలేరు అనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అటువంటి సమాధానం తన ప్రోడక్ట్ గురించి తను చెప్పలేడు. ఇంతవరకు అయితే నాది గ్యారెంటీ. ఓకేనా? ఎందుకనంటే అవతల పక్క అటువంటిది లేదు. జస్ట్ వాళ్ళు దే మిక్స్ ఇట్ అనమాట. సాంబార్లో ఇంగ్రీడియంట్స్ లాగా అన్ని కలుపుకొని వచ్చారు అంతే తప్ప వేరేది ఏమీ లేదు. ఐ హావ్ స్టడీడ్ దట్. ఓకేనా? ఇక్కడ మీరు 2 సెంటెన్స్లు మీరు వాళ్ళకి చెప్పండి సార్. మొదటిది వచ్చేసి ఆర్గ్యుమెంట్ వద్దని చెప్పేసాను కదా, అది గుర్తుపెట్టుకోండి. ఆర్గ్యుమెంట్ కాకుండా ఆయన చెప్పిందంతా విన్న తర్వాత మీరు చెప్పండి, మా ప్రోడక్ట్ ఏదైతే ఉందో మా ప్రోడక్ట్ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ సైంటిఫిక్ రేషనల్తో పెట్టిందండి. దేనికోసం అని చెప్పేసి స్టెమ్ సెల్ అని అంటే మీది ఒకటే నాదే ఒకటే అని చెప్పి అనుకుందాం. ఫర్ సపోజ్ ఒక పాయింట్ దగ్గర ఒప్పుకోవాలి కాబట్టి నో ప్రాబ్లం, అలా ఒప్పుకున్నాం. కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ప్రోడక్ట్లో పెట్టడానికి ఒక స్పెసిఫిక్ సైంటిఫిక్ రీజనింగ్ ఉందండి. అదేంటి అని అంటే ఒక సెల్కి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఆ వచ్చేటటువంటి సోర్స్ రీజన్ ఇటియాలజీ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేయటానికి, దాన్ని తగ్గించడానికి, దాన్ని కర్బిన్ చేయడానికి అంటే దాన్ని రిమూవ్ చేయడానికి ఈ కాంబినేషన్ అన్నది కలపటం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అని అంటే మన బాడీకి ఏదైతే న్యూట్రిషన్ కావాలో, మన బాడీకి ఏవైతే న్యూట్రియంట్స్ కావాలో అవి వచ్చేసేసి టోటల్గా వచ్చేసేసి 45 ఇంగ్రీడియంట్స్ అండి. నేను ఆ రోజున చెప్పాను. ఇందులో ఒక 13 ఎమినో యాసిడ్స్ అని, 18 మినరల్స్, వైటమిన్స్, ఇవన్నీ చెప్పాను నేను మొన్న లాస్ట్ టైం. ఇది ఒక లిస్ట్ రాసి నేను మన గ్రూప్లో పెడతానండి. మీ అందరికీ కూడా అది దీనిగా ఉంటుంది, రెకనర్గా ఉంటుంది, రెడీ రెకనర్గా ఉంటుంది. ఈ 45 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సప్లిమెంట్ చేయాలి. వీటితో పాటు వాటర్ కూడా ఒకటండి. 45లో వాటర్ కూడా ఒకటే. అందుకనే మన ప్రోడక్ట్ వాడే వాళ్ళకి వాటర్ తప్పనిసరిగా తాగండి అని చెప్పి మనం చెప్పడానికి కారణం కూడా అదేనమాట. మన బాడీకి కావాల్సిన 45 ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్లో వాటర్ కూడా మెయిన్దే అనమాట. ఓకేనా?
ఇది ఏదైతే ఉందో అవి మన బాడీకి సప్లిమెంట్ అయ్యేటట్టుగా మన ప్రోడక్ట్ డిజైన్ చేయబడింది అని అన్నది మీరు కనుక చెప్పగలిగితే, ఇదొక్క డిఫరెన్స్ మీరు చూపించగలిగితే, అందుకనే మనకు వచ్చేటటువంటి రిజల్ట్స్. ఇక దాని తర్వాత టెస్టిమోనియల్స్కి వెళ్ళండి. ఇటువంటి రిజల్ట్స్ రావడానికి కారణం ఇదే అని చెప్పి మీరు చెప్పగలిగితే, సార్ నా ప్రోడక్ట్ బ్రహ్మాండం అని చెప్పి చెప్పడం తేలికండి, కానీ ఎందుకు బ్రహ్మాండమో చెప్పగలిగితే మాత్రం ఎదుటివాడు మిమ్మల్ని ఎదుటి వాళ్ళని మీరు కన్విన్స్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ పాయింట్ ని లాస్ట్ టైం నేను కంప్లీట్ గా టచ్ చేశాను కాబట్టి దయచేసి ఇంకొకసారి మీరు దీని మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత అసలు ఈ సెషన్ బిగిన్ అవ్వే ముందు నేను ఒక చిన్న వీడియో ప్లే చేశానండి. దాని గురించి మాట్లాడి సెషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా, కాకపోతే ఇంట్రోలో అది కొంచెం మిస్ అయింది. ఏదైతే నేను వీడియో ప్లే చేశానో సార్, అది మన నెట్వర్క్ వాళ్ళ గురించే ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అని అంటే, స్కిల్స్ పెంచుకోవటం వల్ల, పెర్ఫార్మెన్స్ మీద కాకుండా స్కిల్స్ పెంచుకోవటం వల్ల సస్టైనబుల్ సక్సెస్ అని అన్నది మీకు రావటం అన్నది జరుగుతుంది. రెండోది ఏంటి అని అంటే, మీరు కోచ్ అవ్వటమే కాకుండా, మీరు టీచబుల్ అవ్వటమే కాకుండా, మీ టీం కూడా మీరు కోచ్ చేసి వాళ్ళల్లో కూడా ఏదైతే మీరు నేర్చుకున్నారో, ఈ జూమ్ మీటింగ్ కి రావటం ద్వారా మీరు నేర్చుకున్నారో దాన్ని మీరు క్యాస్కేడ్ చేయటం ద్వారా, మీరు నేర్చుకున్న దాన్ని వాళ్ళకి మీరు షేర్ చేయటం ద్వారా, వాళ్ళతో డిస్కస్ చేయటం ద్వారా వాళ్ళల్లో కూడా మీరు డెవలప్మెంట్ ని ఇన్కల్కేట్ చేయొచ్చు అనేటటువంటిది, చెయ్యాలి అనేటటువంటిది ఆ వీడియో యొక్క మెయిన్ 2 పాయింట్స్ అండి. ఇంకా అందులో వేరే పాయింట్స్ కూడా చెప్పారు, కాకపోతే నేను అందులో నుంచి మీరు ఇది సార్ ఇటువంటి చూసినప్పుడు సార్ దయచేసి మన అందరం కూడా పొద్దున్నే మనం లేస్తున్నాము, వస్తున్నాము, నేర్చుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో వస్తున్నాం మనం కదా. నేర్చుకోవాలి అని అంటే కేవలం విని వదిలిపెట్టడం కాదు సార్. విన్న దాంట్లో నుంచి ఏదన్నా నచ్చింది అనుకోండి, ఏదన్నా ఒక చిన్న పాయింట్ నచ్చింది అనుకోండి, ఆ పాయింట్ ని మీరు నోట్ చేసుకోండి. సార్ నేను ఇప్పటికీ నోట్ చేసుకుంటాను సార్, నేను ఇప్పటికీ నోట్ చేసుకుంటాను. నా దగ్గర 2 డైరీలు ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఇవాళ చెప్పాలి అని అనుకుంటున్నటువంటి పాయింట్లు కూడా ఇది ఇక్కడ నోట్ చేసుకోనండి. నోట్ చేసుకుని ఇది చేస్తాను. ఎందుకు అని అంటే, నోట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకు ఒక ఫోకస్ క్రియేట్ అవుతుంది. ఆ పాయింట్ మీద మనం ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, దాని మీద వచ్చేటటువంటి డౌట్స్ ఏంటి, వాటిని ఎలా క్లారిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట మనకి. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ రూమ్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఇక్కడ ఎవరు చెప్పినా కూడా అది ప్రోడక్ట్ గురించే కాదండి, ప్రోడక్ట్ గురించే కాదు, మనకి రకరకాలైనటువంటి ట్రైనింగ్స్ జరుగుతున్నాయి ఇక్కడ కూడా. ఓకేనా? ఈ ప్రోడక్ట్స్ గురించి కూడా నేను చెప్పేటటువంటి విధానం ఒకటైతే, మనకి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది స్పీకర్స్ వస్తారండి, ఎలిజిబుల్ అండ్ టాలెంటెడ్, తర్వాత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ చెప్పేటటువంటి విధానం వేరు కావచ్చు, కానీ ప్రతి దాంట్లో నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి అందులో మీరు కంపల్సరీ ఒక నోట్బుక్ ని పక్కన పెట్టుకోండి సార్. నోట్బుక్ పక్కన పెట్టుకొని ఏదన్నా పాయింట్ మీకు నచ్చింది అని అంటే అది కంపల్సరీ కూడా మీరు నోట్ చేసుకోండి. సరేనా? ఓకే. విత్ దట్ ప్రామిస్ ఫ్రమ్ యూ, ఐఎమ్ ఫర్దర్ గెటింగ్ ఇన్ టు ది టాపిక్ అండి. సార్ లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు, నేను అడిగినప్పుడు, నాతో మాట్లాడినప్పుడు, నేను ఒక మీటింగ్ లో ఉన్నప్పుడు కొంతమంది లీడర్స్ నన్ను అడిగినటువంటి ప్రశ్నల్లో మొదటిది ఇచ్చేసేది ఏంటి అని అంటే, హౌ యూ క్లెయిమ్ నో కెమికల్స్ వెన్ ప్యాకింగ్ ఇన్ సాచెట్స్. మీ దాంట్లో అసలు కెమికల్స్ లేవు అని చెప్పి చెప్తున్నారు మీరు, అది అలా ఎలా చెప్తారండి? మీరు ప్యాకింగ్ చేస్తుందేమో ప్లాస్టిక్ దాంట్లో, ఇది సాచెట్స్ లో చేస్తున్నారు, దానివల్ల దాంట్లోకి కెమికల్స్ రావా? మీరు కలపకపోవచ్చు, కానీ అందులో కెమికల్స్ కలుస్తాయండి. కాబట్టి నో కెమికల్స్ అని అన్నది కరెక్ట్ కాదు అని అన్నారండి. దానికి ఆయన ఉదాహరణ చెప్పింది ఏంటి అని అంటే, సార్ మనల్ని ప్లాస్టిక్ దాంట్లో టీ కూడా తాగొద్దని అంటారండి, ఎందుకనంటే అది కెమికల్స్ వస్తాయి అందులోకి, అందుకని అందులో తాగొద్దు అని అంటారు అని చెప్పాడు అనమాట. సార్ కరెక్ట్ అండి, అతను చెప్పింది కరెక్టే. వేడి టీని ఒక గ్లాసులో పోస్తే, ఆ ప్లాస్టిక్ గ్లాసులో పోస్తే, అందులో ఉండేటటువంటి బిస్ఫినాల్ అనేటటువంటి ఒక ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది మన టీలోకి కరుగుతుందండి. ఈ వేడి వల్ల బిస్ఫినాల్ అనేటటువంటిది టీలో కరగటం వల్ల, అది మనం తీసుకోవటం వల్ల అదేంటి అంటే కార్సినోజెనిక్. ఇది ఆ ఇంగ్రీడియంట్, ఇప్పుడు నేను బిస్ఫినాల్ అని చెప్పేది ఏదైతే చెప్పానో
అది ఒక కార్సినోజెనిక్ ఏజెంట్ అన్నమాట. అది తాగటం వల్ల మనకి హాని జరిగేటటువంటి అవకాశం ఉంది. అమౌంట్స్ అని అన్నది పక్కన పెట్టండి. ఎంత టీలో అది ఎంత ఉంటుంది ఏంటి అని అనేది అదంతా పక్కన పెట్టండి. కానీ వరుస పెట్టి మనం రోజు అదే చేస్తున్నాం అనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ కార్సినోజెనిక్ ఏజెంట్ ఏదైతే ఉందో అది మనకి హాని చేయడానికి అవకాశం ఉంది. ఎస్, నేను ఒప్పుకున్నానండి. ఎందుకనంటే వాళ్ళు చెప్పింది నేను ఇందాక చెప్పాను కదా, ఏదన్నా ఇచ్చేసేటప్పుడు వాళ్ళతో ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళమాకండి. మీరు చెప్పేది కరెక్ట్ అండి, ఓకేనా? కాకపోతే ఇక్కడ నా ప్రోడక్ట్ ఏదైతే నేను ఒక ప్లాస్టిక్ అని మీరు అంటున్నారు దాంట్లో నేను వేస్తున్నానో, అక్కడ వేసేటప్పుడు నా దానికి కండిషన్ ఏంటి అని అంటే, అంత వేడిగా ఉండదండి, వేరే దానితో రియాక్ట్ అయ్యేటంత వేడిగా ఉండదు. అలా వేడిగా ఉండకపోవటం వల్ల దాంతో అయ్యేటటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో అది రియాక్షన్ జరగదు. రియాక్షన్ జరగనప్పుడు అందులో ఉండేటటువంటి కెమికల్స్ ఇందులోకి కరిగి బయటికి రావటం అని అన్నది జరగదు. కాబట్టి ఇందులో కెమికల్స్ కలవటం అని అన్నది జరగదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అని అంటే, వీటిల్లో కూడా ఈ ప్లాస్టిక్ లో కూడా మనకి ఫుడ్ గ్రేడ్ అయ్యి ఉన్నాయండి. ఇది గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అందులో ఏ రకమైనటువంటి కెమికల్స్ అందులో ప్యాక్ చేయబడినటువంటి ఫుడ్ లోకి అది వదలకుండా చేసేటటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పద్ధతిలో చేసేటటువంటి ఫుడ్ గ్రేడ్ శాచెట్స్ అవి. అటువంటి శాచెట్స్ లో మాది వేయటం జరుగుతుంది సార్. కాబట్టి మా దాంట్లోకి ఎటువంటి కెమికల్స్ రావటం అన్నది జరగదు అని చెప్పి చెప్పడం అన్నది జరిగింది. ఈ సమాధానం ఏదైతే ఉందో ఇది మీరు కూడా గుర్తుపెట్టారు, ఓకేనా? ఇది ఫస్ట్ది. రెండోది ఏంటి అని అంటే, అదే వ్యక్తి ఇంకొక అతను అదే మీటింగ్ లో ఇంకొక అదేంటి అని అంటే, ఇందులో కెమికల్స్ ఉంటాయి సార్. కెమికల్స్ లేకపోతే ఎంత స్పీడ్ రియాక్షన్లు, స్పీడ్ రిజల్ట్స్ ఎలాగొస్తాయి? ఇందులో కెమికల్స్ ఉన్నాయి, ఇది న్యాచురల్ కాదు, అందుకనే ఇందులో కెమికల్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం అన్నది జరిగింది. చెప్తే మేబీ సార్ మీరు చెప్పేది కరెక్టేనేమో, అయినా కూడా కెమికల్స్ ఇస్తే ఇటువంటి స్పీడ్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి మీకు ఎక్కడ ప్రూవ్ అయింది అని చెప్పి నేను అడిగాను. అతని నా డౌట్ గా నేను అడిగాను అనమాట. ఇది రెండో క్వశ్చన్ అండి. కెమికల్స్ ఉన్నాయి కాబట్టి ఇంత స్పీడ్ గా, ఆ తర్వాత ఇంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, ఇంతమంది మీద పనిచేస్తుంది. స్పీడ్ గా లేకపోతే ఒక న్యాచురల్ ప్రోడక్ట్ ఇలా పనిచేయటమా అనేటటువంటి ఒక ఇదనమాట, ఆశ్చర్యంలో నుంచి వచ్చినటువంటి ఒక అనుమానం అతను అడిగింది. ఇవన్నీ కూడా అంటే ఎమికబుల్ దీంట్లో జరిగినటువంటి సార్, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను క్లారిఫై చేసుకోవడానికి, అంతేలే కానీ మన మీద అటాక్ చేయడానికి వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి అనుకోవద్దు. ఫస్ట్ పాయింట్, ఓకేనా? దీనికి నేనేం చెప్పానంటే సార్, ఏవైతే కెమికల్స్ ఉన్నాయో ఆ కెమికల్స్ కనుక ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెరాలసిస్ పేషెంట్ ని మనం తీసుకుందాము, అతను వాడుతున్నది ఏంటి? కెమికల్సే కదా, టాబ్లెట్స్. ఇప్పుడు డాక్టర్ గారు రాసినటువంటి ప్రతి టాబ్లెట్ కూడా సింథసైజ్డ్ టాబ్లెట్, అది ప్రతి టాబ్లెట్ కూడా కెమికల్లీ సింథసైజ్డ్ ఇంగ్రీడియంట్ అండి. అటువంటి కెమికల్స్ ఉన్నటువంటి ఆ ప్రోడక్ట్ ని వాడినా కూడా అతని చెయ్యిని తను ఎత్తలేకపోయాడు, అతని చేతి కర్రని అతను వదలలేకపోయాడు, ఒక 4 అడుగులు అతను వేయలేకపోయాడు. మరి కెమికల్స్ కరెక్ట్ గా పనిచేస్తాయి అని చెప్పి, పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి అని చెప్పి, కెమికల్స్ 100% రిజల్ట్ ఇవ్వగలవా అని చెప్పేసి మనం ఎలా చెప్పగలం సార్? కెమికల్స్ చేసేటటువంటి ఆ మందుల యొక్క ప్రభావాన్ని నేను తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ ఆ మందులు కూడా చేయలేని దాన్ని ఒక న్యాచురల్ థింగ్ చేస్తుంది సార్. అందుకనే మా ప్రోడక్ట్ న్యాచురల్ అని చెప్పి నేను చెప్తున్నాను. న్యాచురల్ కాబట్టే పనిచేస్తుంది అని చెప్పి చెప్తున్నాను. కెమికల్స్ అన్ని కూడా అన్ని రకాలుగా 100% వర్క్ చేయటం అని అన్నది జరగదు. అది జరగదు కాబట్టే ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున మళ్ళీ న్యాచురల్ వైపుకి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వైపుకి, న్యాచురల్ ప్రొడక్ట్స్ వైపుకి ఫోకస్ పెట్టేసేసి ఈ రోజున ఇలా జరుగుతుంది సార్ అని చెప్పి చెప్పడం అన్నది జరిగింది. ఇదొకటండి. ఆ తర్వాత సార్, ఫస్ట్ లో ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ కనపడకపోవచ్చు సార్, కానీ ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కనపడతాయేమో మనకు తెలియదు కదా. ప్రోడక్ట్ కొత్తగా తీసుకొస్తున్నారు కదా మీరు అని చెప్పేసి అడిగారు అనమాట. దానికి ఆయన ఉదాహరణ చెప్పింది ఏంటి అని అంటే, ఇది ఇంతకు ముందు కూడా మన సబ్జెక్ట్ లో వచ్చింది సార్, ఎర్లీ స్టేజ్ లో వచ్చింది. అదేంటి అంటే కరోనా వ్యాక్సిన్ అండి. కరోనా వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ ఫస్ట్ లో ఏమీ ఇదవ్వలేదు సార్. ఆ తర్వాత మనం పేపర్ లో చూస్తున్నాము, ఇప్పుడు వీళ్ళు కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కార్డియాక్ అరెస్టులు జరగడం ఇటువంటి జరిగి వీళ్ళందరూ కూడా ఇది ప్రాణాలు కోల్పోవడం అన్నది జరుగుతుంది. అది సైడ్ ఎఫెక్ట్ గా చెప్పుకుంటున్నారు. ఇలాగా ఆ పాయింట్ ని తీసుకొచ్చేసి ఇది కూడా అలా చేస్తుందేమో అనేటటువంటి ఒక క్వశ్చన్ అడిగారండి. ఒక క్వశ్చన్ అడిగితే నేను దానికి అతనికి చెప్పింది ఏంటంటే సార్,
కరోనాకి ఇచ్చినటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది మీ బాడీలో నిలబడి ఉండాలండి. ఎందుకనంటే మీ బాడీలో ఏమంటారు దాన్ని, కోడింగ్ అంటారండి. యాంటీబాడీ తయారయ్యేటటువంటి కోడింగ్ని తయారు చేసేదే మన వ్యాక్సిన్ అనమాట. అది మీ బాడీలో ఉండాలి. ఆ కోడింగ్ అన్నది ఏదైతే ఉందో ఆ కోడింగ్ అనేది సింపుల్గా చెప్తున్నాను, అది మీ బాడీలో ఉండాలి. అది ఉంటేనే మీకు అది వర్క్ చేస్తున్నట్లు లెక్క, ఆ వ్యాక్సిన్ సక్సెస్ అయినట్లు లెక్క. కానీ మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా మీ బాడీలో ఉండవండి. ఏవి కూడా మీ బాడీలో ఉండవు. అందులో అబ్జార్బ్ అయ్యేటటువంటిది ఏదైతే ఉందో అది అబ్జార్బ్ అయ్యి అది చేయాల్సినటువంటి పని చేసి ఆ తర్వాత ఎక్స్క్రీట్ అయిపోతుంది, అంటే బయటికి పంపివేయబడుతుంది మన బాడీ యొక్క న్యాచురల్ ఫినామినా ద్వారా. ఆ తర్వాత ఇవన్నీ ఎప్పుడైతే బయటకు వచ్చేసినాయో లోపల ఉండేటటువంటి అవకాశం లేనటువంటిది ఏదైతే ఉందో అది ఎప్పుడైతే బాడీలో లేదో అప్పుడు దానికి బ్యాడ్ ఇంపాక్ట్ ఇవ్వడం అన్నది జరగదు అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, యాపిల్ మనం తిన్నాం అనుకోండి, అదే సంవత్సరం కాలం పాటు ఉంటుందా సార్ మన బాడీలో? ఉండదు కదా. ఒక్కరోజు ఉంటుంది, అది వెళ్తుంది, దాని పని ఏదో దాన్ని చేస్తుంది, బయటకు వచ్చేసి మిగతా అన్ని కూడా బయటికి రావడం అన్నది జరుగుతుంది. కాబట్టి మనది ఏది కూడా బాడీలో మిగిలిపోయి ఉండిపోయేది ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే మన బాడీలో ఉండేటటువంటి ఈ ఇదేదైతే ఉందో ఎస్ఓడి కావచ్చు, ఆ తర్వాత ఏమో బార్లీ గ్రాస్ లో ఉండేటటువంటి ఇవి కావచ్చు, ఆ తర్వాత క్లోరిల్ అది కావచ్చు, ఈ డిటాక్సిఫికేషన్ చేయటం అనేది ప్రాసెస్ ఏదైతే ఉందో, డిటాక్సిఫికేషన్ అంటే ఏంటంటే మన బాడీలోకి వచ్చేటటువంటి టాక్సిన్స్ ని బయటికి పంపించడం. అటువంటి పని చేసేది లోపల ఉండి టాక్సిన్ లాగా తయారయ్యేటటువంటి అవకాశమే లేదండి. కాబట్టి ఇది ఒక పాయింట్ అండి. ఓకేనా? మనది ఆ తర్వాత ఫస్ట్ వాడినప్పుడు బాగానే పనిచేస్తుందండి, ఆ తర్వాత మానేస్తే విత్డ్రావల్ సిమ్టమ్స్ ఇవన్నీ ఉంటాయేమో అని అంటే అది దానికి కూడా ఇదే సమాధానం అండి. ఓకే, ఇది ఆ రోజున రాలేదండి, కానీ ఇది మీకు రిలేటెడ్ కాబట్టి నేను చెప్తున్నాను. ఒక మందు మనం వాడినప్పుడు ఆ మందుని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గార్డినర్ లాంటి టాబ్లెట్స్ కావచ్చు, లేకపోతే అల్ప్రాజోలం లాంటి టాబ్లెట్ కావచ్చు, లేదా స్లీపింగ్ టాబ్లెట్స్ అంటారు కదా. సింపుల్ గా చెప్పాలి అని అంటే స్లీపింగ్ టాబ్లెట్స్ మీరు వాడారనుకోండి, ఆ తర్వాత విరోచనాలు అవడానికి అంటే కాన్స్టిపేషన్ కోసం మీరు వాడేటటువంటి లాక్సేటివ్స్ ఇవన్నీ ఏంటంటే అంటే హ్యాబిట్ ఫార్మింగ్ అండి. అది వాడితేనే మీకు అది జరుగుతుంది, లేకపోతే స్లీపింగ్ టాబ్లెట్స్ వాడకపోతే మీకు నిద్ర రాదు. అంటే డ్రగ్ డిపెండెన్సీ రావడం, విత్డ్రావల్ సిమ్టమ్స్ రావడం, అది మానేస్తే మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటివన్నీ జరుగుతాయండి. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మీ బాడీలో మిగిలిపోయేటటువంటి, మీ బాడీలో రెసిపియంట్ గా ఉండిపోయేటటువంటి కెమికల్స్ ఏమన్నా ఉంటే వాటి వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవి, అంతేలే. కానీ బాడీలోకి వచ్చి ఒకరోజు ఉండి బయటికి వెళ్ళిపోయేటటువంటి ఏ వైటమిన్స్, ఏ మినరల్స్, ఏ ఎసెన్షియల్ న్యూట్రియంట్ ఏది కూడా మీకు హాని చేయదండి. టు దట్ పాయింట్ యూ కెన్ బి గ్యారంటీడ్ అనమాట. ఓకేనా సార్? అదొకటి. ఆ తర్వాత ఇంకొకటి చెప్పింది ఏంటంటే సార్, ప్లాంట్ స్టెమ్ సెల్ కాదండి ఇది, ప్లాంట్ స్టెమ్ సెల్ హ్యూమన్ స్టెమ్ సెల్ లాగా పనిచేయడం ఏంటి అని చెప్పేసి అడిగారు. ఈ ఒక పాయింట్ లాస్ట్ టైం చెప్పేటప్పుడు కొంత ఇదైందండి. నేను ఇక్కడ కొంచెం ఒక 5 minutes టైం తీసుకుంటానండి. యాక్చువల్గా 2-3 minutes టైం ఉంది 7:30కి. ఓకేనా? ఇదేంటంటే సార్, అసలు యాక్చువల్గా మనకి జరిగేది ఏంటి అని అంటే సార్, మన బాడీలో 3 types ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయండి. మొదటిది వచ్చేసేసి ఒక తల్లి అండం నుంచి, తండ్రి శుక్రకణం నుంచి వచ్చేటటువంటి జైగోట్ ఏదైతే ఉందో, ఆ కణం ఏదైతే ఉందో దాన్ని టోటిపోటెంట్ స్టెమ్ సెల్ అంటారండి. టోటిపోటెంట్ అంటే ఇది ఏ రకమైనటువంటి సెల్ గా అయినా సరే మారిపోయే అవకాశం ఉందన్నమాట. ఇదే బొడ్డులో ఉంటుంది. బొడ్డు అంటే అంబిలికల్ కార్డ్ అంటారు కదా, బొడ్డు తాడు అని అంటారు కదా. ఇప్పుడు ఈ రోజున స్టెమ్ సెల్ బ్యాంకుల్లోకి వచ్చినటువంటి స్టోర్ చేసేటటువంటిది ఈ అంబిలికల్ కార్డ్ అన్నమాట. ఇందులో నుంచి టోటిపోటెంట్ తీస్తారు. అది మన వీడియోలో కూడా మనం చూసామండి. ఎవరికైనా సరే, ఎవరిదైతే మనం అంబిలికల్ కార్డ్ ని తీసి ప్రిజర్వ్ చేసామో ఆ వ్యక్తికి ఏదన్నా ఫ్యూచర్ లో జరిగితే, ఆ జరిగినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇందులో నుంచి స్టెమ్ సెల్ ని తీసి దాన్ని హార్ట్ సెల్ గా ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ హార్ట్ సెల్ ని ఆ హార్ట్ దగ్గర దాన్ని ఇంజెక్ట్ చేయటం అన్నది జరుగుతుంది. ఇది వాళ్ళు అక్కడ ఆ వీడియోలో చెప్పినటువంటి ఒక ప్రాసెస్. ఇది స్టెమ్ సెల్ థెరపీలో చెప్పేటటువంటి ప్రాసెస్. ఇది మనం చూడొచ్చు, మనకు తెలిసిందే ఇదంతా కూడా. అంటే ఏంటి, ఈ టోటిపోటెంట్ సెల్ ని మళ్ళీ ప్లూరిపోటెంట్ గా మార్చాలి, అది కూడా హార్ట్ సెల్ గా మార్చాలన్నమాట.
ఓకేనా. అసలు ఈ డివిజన్ ఎలా జరుగుతుందంటే సార్, ఒక టోటిపోటెంట్ వస్తుంది. టోటిపోటెంట్ సెల్ ఫస్ట్ సెల్ అది. ఈ టోటిపోటెంట్ సెల్ మన బాడీలో ఉండేటటువంటి 220 రకాల మల్టీపోటెంట్ సెల్స్ గా విడిపోతుందండి. మొత్తం 220 రకాల మల్టీపోటెంట్ సెల్ గా. ఈ 220 రకాలు ఏంటి అని అంటే, కంట్లో ఉండే సెల్స్ వేరు, నాలుగు మీద ఉండే సెల్స్ వేరు, ఆ తర్వాత కడుపులో ఉండేటటువంటి సెల్స్ వేరు, లివర్ లో ఉండేవి వేరు, ఆ తర్వాత కిడ్నీలో ఉండేది. ఇది ఒక్కొక్క సెల్ ఒక్కొక్క ఆర్గాన్ గా డెవలప్ అవుతుంది అనమాట. 220 మొత్తం కూడా బాడీ మొత్తం కూడా మన బాడీ కూడా అక్కడ నుంచి డెవలప్ అవుతుంది. ఇకపోతే ఈ మల్టీపోటెంట్ సెల్ ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు లివర్ కి సంబంధించినటువంటి ఈ మల్టీపోటెంట్ సెల్ ఏమవుతుంది అని అంటే మళ్ళీ రెండుగా విడిపోతుంది. ఒకటి ప్లూరిపోటెంట్, మళ్ళీ లివర్ కి సంబంధించినటువంటి మల్టీపోటెంట్. ఈ రెండు సెల్ గా విడిపోతుంది అనమాట. ఈ మల్టీపోటెంట్ గా ఉన్నటువంటి లివర్ సెల్ ఏదైతే ఉందో అది మన బాడీలో ఉండిపోతుందండి. మిగతా ఈ ప్లూరిపోటెంట్ సెల్ ఏదైతే ఉందో అది లివర్ సెల్ గా మళ్ళీ డివిజన్ అయిపోయి లివర్ తయారవుతుంది అనమాట. అదేవిధంగా కిడ్నీలోకి వచ్చినటువంటి మల్టీపోటెంట్ ఏదైతే ఉందో అది మల్టీపోటెంట్ ప్లస్ ప్లూరిపోటెంట్ గా విడిపోద్ది. రెండుగా విడిపోయేటప్పుడు అందులో ఒకటి మల్టీపోటెంట్ ఉంటుంది, రెండోది ప్లూరిపోటెంట్ అయింది. ఈ ప్లూరిపోటెంట్ అనేది కిడ్నీ సెల్స్ గా విడిపోతా ఉంటుంది అనమాట. విడిపోయి కిడ్నీ తయారైంది. ఇది మన బాడీలో ఫస్ట్ లో ఏది అండం దగ్గర నుంచి 9 నెలల బాబు ఇది జరిగేటటువంటి ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ లో మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ప్రతి చోట కూడా ఉండేటటువంటి ఈ మల్టీపోటెంట్ ప్లూరిపోటెంట్ గా మారటం, ఆ ఆర్గాన్ డెవలప్ అవటం, టోటిపోటెంట్ అనేది మెయిన్ గా టోటిపోటెంట్ గానే ఇదైపోవడం, ఇది జరుగుతుంది సార్. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఈ ప్లాంట్ సెల్ ఏం చేస్తుంది అని అంటే సార్, ఇది వెళ్ళిపోయి స్టెమ్ సెల్ లాగా పనిచేయదు. ఈ నిద్రాణమై ఉన్నటువంటి ఈ మల్టీపోటెంట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఆర్గాన్ లోనూ ఉంటాయి సార్ అవి, ఓకేనా. ఏవైతే ఉన్నాయో వాటిని ఇదేం చేస్తుంది అని అంటే స్టిమ్యులేట్ చేస్తుంది సార్. అది కూడా ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది సార్. 0.01% ఆఫ్ మాలస్ డొమెస్టికా స్టెమ్ సెల్ ఏదైతే ఉందో అది ఎట్ ది కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ 0.01% అండి. ఆ కాన్సన్ట్రేషన్స్ లో కూడా ఇది స్టిమ్యులేట్ చేయగలిగింది అనమాట. అలా స్టిమ్యులేట్ చేయగలగడం అని అన్నది నిజంగా అద్భుతం. అందుకనే దానికి అవార్డు వచ్చింది, ఇన్నోవేషన్ అవార్డు రావడం అన్నది జరిగింది, ఓకేనా. ఇప్పుడు మనదేం చేస్తుంది అని అంటే, మనది చేస్తుంది అదే పని అండి. ఈ రకంగా ప్రతి పార్ట్ లో ఉండేటటువంటి ఈ మల్టీపోటెంట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేయటం, ప్లస్ పెరిఫెరల్ గా మనోళ్ళు అదేనండి చేసింది. కేవలం ఒక్క యాక్టివిటీకి ఈ ప్రోడక్ట్ ని కన్ఫైన్ చేయలేదు. ఒక్క యాక్టివిటీకి ఈ ప్రోడక్ట్ ని కన్ఫైన్ చేయలేదు. డిఫరెంట్ గా ఈ సెనర్జిస్టిక్ బ్లెండ్ ఏదైతే ఉందో ఆ సెనర్జిస్టిక్ బ్లెండ్ దాన్ని తీసుకురావటం ద్వారా వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఒక్క స్టెమ్ సెల్ యొక్క స్టిమ్యులేషన్, దాని వల్ల వచ్చేటటువంటి లాభం అంత దూరంతో సంతోషపడకుండా ఇంకొంచెం రీసెర్చ్ చేసి మనం ఈ కాంబినేషన్ ని రెడీ చేయటం అన్నది జరిగింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రకమైనటువంటి ఆలోచన, ఈ రకమైనటువంటి ఎగ్జిక్యూషన్, ఈ రకమైనటువంటి రిజల్ట్ మనకి మార్కెట్ లో ఇంకెవరి దగ్గర లేదండి, వాళ్ళ దగ్గర కూడా లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే, ప్లాన్ కూడా లేదండి. ఇటువంటి ప్లాన్ ఏదైతే ప్రోడక్ట్ ని వాళ్ళు ఈ రోజున మార్కెట్ లో ప్రమోట్ చేస్తున్నారో ఆ ప్లాన్ లో మన ప్లాన్ లో ఉన్నంత ఇన్కమ్ కానీ, మన ప్లాన్ లో ఉన్నంత ఏమంటారు దాన్ని, సక్సెస్ అయ్యేటటువంటి ఈజ్ కానీ, ఫీజిబిలిటీ అంటారు కదా, సక్సెస్ అవటం ఇక్కడ మనకు చాలా తేలిక. ఇక్కడ అలా లేదండి, ఓకేనా. వీటన్నిటితోనూ కూడా మన బ్రాండ్ ఏదైతే ఉందో, మన క్యూర్ సెల్ ఏదైతే ఉందో అది పైనీర్ గా పుట్టిందండి. దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళటంలో ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అవుతున్నాము. దీన్ని సస్టైన్ చేసుకుంటే చాలు. ఈ సస్టైన్ చేసుకోవాలి అని అంటే, ఒకటి మీరు టీచబుల్ అవ్వాలి, మీరు కోచ్ అవ్వాలి, ఆ తర్వాత మీరు నేర్చుకున్నదాన్ని మీ టీంలో వాళ్ళకి దీన్ని ఇచ్చేయటం అన్నది చేయాలి. కాబట్టి అది నేర్పించడం అన్నది చేయాలి. కాబట్టి వీటన్నిటిని కూడా మనం పర్ఫెక్ట్ గా చేద్దాం సార్. ఆల్రెడీ మనం పర్ఫెక్షన్ లోకి వచ్చేసాం సార్. అందుకనే ఈ సక్సెస్ ని మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ టుడే ఈ చిన్న డౌట్స్ ని నేను అటెండ్ అవ్వడం ద్వారా, ఇటువంటి డౌట్స్ ఏదన్నా మీకు వచ్చినాయి అని అంటే నెక్స్ట్ ప్రొడక్ట్ సెషన్ లో మనం కూర్చొని మనం మాట్లాడుకుందాము, ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ సెషన్ లో డౌట్ సెక్షన్ కి ముందు నేను ఒక టాపిక్ ని ఇచ్చేస్తానండి. మన ప్రోడక్ట్ ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఆ తర్వాత సెల్ యొక్క రెడాక్స్ స్టేజ్, వీటిని ఎలాగ ఇచ్చేస్తుంది అని అన్న టాపిక్ ని మనం మాట్లాడుకుందాం. ఓకే,
సో నౌ ఇట్ ఈస్ టైమ్ టు 4 minutes ఎక్కువ తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు ఏదైతే ఉందో మనకి క్లారిఫికేషన్స్ అండి. ఎవరైతే క్లారిఫికేషన్స్ అడగాలని అనుకుంటున్నారో ప్లీజ్ రేజ్ ది హ్యాండ్ అండి. ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, వీలైనంత క్లుప్తంగా, ఆ తర్వాత ఎక్కువగా సైన్స్ చెప్పి లేకపోతే ఎక్కువగా వేరే వేరే రకమైనటువంటి టెర్మినాలజీని వాడి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో వీలైనంత సింపుల్ గా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నానండి. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి టైం కూడా, మార్నింగ్ టైం కూడా ఒక 5 ఉంది కదా, దానికోసం అని చెప్పేసి దీని ఎలాబొరేట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని గురించినటువంటి సెపరేట్ సెషన్స్ పెట్టుకున్నప్పుడు మనం దాని గురించి ఇంకా ఎలాబొరేట్ గా మనం మాట్లాడదాం. ఓకేనా? ఓకేనండి. సుదర్శన్ గారు మాట్లాడండి సార్. సుదర్శన్ గారు మీకు అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మనము ఇంతసేపు ఇట్ ఇస్ కెమికల్ ఫ్రీ అని మాట్లాడాము, బట్ ప్రతి ప్యాక్ మీద రెడ్, బ్లూ, గ్రీన్ అలా వస్తుంది సార్ ప్యాకింగ్ మీద. మన ప్యాకెట్ మీద బ్లాక్ ఉంటుంది, విచ్ ఇంప్లైస్ ఇట్ ఈస్ హైలీ కెమికల్. ఓకే, నేను మీకు ఇక్కడ ఒక్క విషయం చెప్తాను సార్. ఈ బ్లాక్, రెడ్, గ్రీన్ ఇవన్నీ అన్నది పక్కన పెట్టండి. ఎందుకనంటే ఇది ప్యాకింగ్ అవుతుంది సింగపూర్ లో. రేపు మనకి ఏప్రిల్లో మన ఇండియన్ ఏదైతే జరుగుతుందో, ఇండియన్ దీంట్లోకి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని బట్టి మనకి మన ప్యాకింగ్ అంతా మొత్తం మారిపోద్దండి. దీని మీద ఉండేటటువంటి న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ టేబుల్ కూడా అది మనకి సంబంధించింది కాదండి. ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి. కానీ రేపు ఎప్పుడైతే మనం దీన్ని ఇండియనైజ్ చేసి ఈ ఇండియన్ దీంట్లో మనం ఇచ్చేస్తామో, లాంచ్ చేస్తామో, అప్పుడు ఇండియన్ స్టాండర్డ్స్ కి, ఆ తర్వాత FSSAI లైసెన్స్ ఏదైతే ఉందో అది తీసుకోవడం అన్న జరుగుతుందండి. అది ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది. అది అదేదైతే ఉందో అది వచ్చిన తర్వాత ఇచ్చేసేటటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మీకు ఒరిజినల్ అవుతుంది. ఆ తర్వాత రెండో పాయింట్ ఏంటి అని అంటే హైలీ కెమికల్స్ అని చెప్పి మీరు అంటున్నారు. ఎప్పుడైనా సరే సార్, ఈవెన్ ప్రిజర్వేటివ్ వాడినా కూడా దాని మీద ఆ ప్రిజర్వేటివ్ పేరు అని అన్నది మీకు మెన్షన్ చేయటం అని అన్నది జరుగుతుంది. మన దాంట్లో ప్రిజర్వేటివ్స్ కూడా వాడలేదు కాబట్టి ఏదైతే ఉందో దాని పేరు కూడా దాంట్లో ఇది చేయటం అని అన్నది జరగలేదు అనమాట. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. తర్వాత ఇంకొకటి ఏంటంటే సార్, నాకు తెలిసినంత వరకు ఇక్కడ నేనేమి బ్లాక్ నేనేం చూడలేదు సార్. లేదు సార్, మీరు ఒకసారి చెప్పగలిగితే. మన ప్యాకెట్ బ్యాక్ సైడ్ క్యూర్ సెల్ అనేసి ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ చూడండి సార్. నెట్ వెయిట్ 2000 milligrams అనేసి ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది చూడండి సార్. మనకు డైరెక్షన్స్ ఉంది కదా, ఇంగ్రీడియంట్స్ అయిన తర్వాత డైరెక్షన్స్ కింద నెట్ వెయిట్ 2000 milligrams ఉంటుంది. దాన్ని లెఫ్ట్ సైడ్ ఉంటుంది సార్. లేదండి, ఇది కాదు. మీరు తీసుకున్నటువంటి రిఫరెన్స్ రాంగ్ అండి. మన దాంట్లో ఇది వెజిటేరియన్ కి అయితే గ్రీన్ ఆ సింబల్ కదా మీరు అంటుంది. అటువంటి సింబల్ మన ప్రోడక్ట్ మీద ఏది లేదండి. ఒకసారి చూడండి సార్. ఒకవేళ అది ఉంది అంటే దాని ఫోటో తీసి సార్ మీరు ఫుల్ ప్యాక్ ఒకసారి పెట్టండి సార్, ఇఫ్ డోంట్ మైండ్. సార్ మీరు ఫుల్ ప్యాక్ చూస్తున్నారు, ఇండివిజువల్ ప్యాక్ చూడండి సార్. ఇండివిజువల్ ప్యాక్ సాచెట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడగండి సార్. ఏది మీరు చెప్పేది ఇదండి? ఈ బ్లాకా? ఐ డోంట్ థింక్ సో. ఇది ఈ బ్లాక్ అని అన్నది, ఒకవేళ ఈ బ్లాక్ గురించి మీరు రిఫరెన్స్ చేస్తూ ఉంటే మాత్రం దిస్ ఇస్ నాట్ ఏ సింబల్ ఆఫ్ ఎనీ కెమికల్ ఆర్ న్యాచురల్ ఆర్ ఎనీథింగ్ అండి. ఇది జస్ట్ ప్యాకింగ్ మీద వచ్చినటువంటి బ్లాక్ అన్నమాట అది. ఓకేనా? మన దాంట్లో అసలు కెమికలే లేదండి. ఎవరైనా సరే ఆ టెస్ట్ చేయించుకోవచ్చు. ఎనీవేస్, లలిత గారు, లయన్ గారు వచ్చారు. ఒక్క నిమిషం అండి. సార్ నమస్తే సార్. సార్ లయన్ సార్ వచ్చున్నాడు సార్. బాబా సార్, లయన్ సార్ శ్రీనివాస్ గారు. అది లయన్ గారు కాదు.
శ్రీనివాస్ గారు మీరేనా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. వాస్తవానికి బాబా సార్, మనం అదే అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ క్వశ్చన్ నన్ను కూడా వేరే వాళ్ళు అడిగారు సార్. ఇప్పుడు సుదర్శన్ గారు అడిగింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ప్యాకెట్లు ఎక్కడా కూడా బ్లాక్ అనేది, అంటే రెడ్ కలర్కి వచ్చి నాన్ వెజిటేరియన్ అంటే నాన్ వెజ్ తో ఉంటుంది. ఇంకో ఇది ఈ సాచెట్ పైన ఉండేది, ఇట్ ఇండికేట్స్ ఇక్కడ మీరు కట్ చేయండి అని సార్. ఇది కటింగ్ కి మీరు ఫస్ట్ లో ఎలా ఉండేదంటే, ఇక్కడ నేను ఇలా దాన్ని కట్ చేసి ఊరికే చేత్తోనే వచ్చేస్తుంది, దానికోసంగా ఇచ్చినటువంటిది ఇది. ఇలా అసలు ఏ ప్రోడక్ట్ కూడా మనకు ఏదైనా సరే రౌండ్ గా ఇస్తారు, కానీ ఇలా ఏది కూడా ఇండికేట్ చేయరు. సో సార్ మేబీ కన్ఫ్యూజ్ అవ్వఉండొచ్చు. కాబట్టి ఇది అలాగే ఇంకొక వ్యక్తి కూడా మనకు సంబంధించినటువంటి వ్యక్తి దీన్ని ల్యాబ్ పంపించి, ఇది జీరో కెమికల్, ఏ విధమైనటువంటి కెమికల్ లేదు. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ గ్రీన్ ఉంది చూడండి, అది అలా ఉంటాయి సార్. ఎస్, అలా ఉంటదండి. ఏదైనా కెమికల్స్ అవి ఉంటాయి, ఇటువంటి దాంట్లో రెడ్ గ్రీన్ అలా ఉంటాయి అన్నమాట. అవును సార్, అటు కట్ చేసుకునే దానికి అది సౌలభ్యంగా ఉంటుంది, ఆ ప్లేస్ అనే దానికి ఇచ్చింది. మేము అప్పుడు ఊరికే అలా చించితే వచ్చేసేది, అలా ఉంటుంది. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సార్ బాబా సార్, నేను రవిచంద్ర మాట్లాడుతున్నాను సార్. మొన్న టెక్నికల్ సెషన్ రోజు ఒకతను ఒక క్వశ్చన్ అడిగారు. అంటే జస్ట్ నేను ఈ రోజు ఆ సెషన్ లో అడగమన్నట్టు చెప్పాను. ఎనివే క్వశ్చన్ ఆయన ఆ రోజు అడిగారు కాబట్టి జస్ట్ ఈ రోజు ఒక ఆన్సర్ మీ తరపు నుంచి ఇవ్వండి. నేను జస్ట్ జాయిన్ అయ్యి 2 days 3 days అయిందండి. అందరూ 2-3 days లోనే ఇంత బాగా రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు, అది ఎట్లా సాధ్యం అవుతుందండి అని అడిగాడు ఆయన. సార్, అది బాడీ మెటబాలిజం రేట్ ని బట్టి ఉంటుందండి, వాళ్ళ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుందని దాన్ని బట్టి అనేసి. అది అయినా సరే హెల్త్ గురు మన బాబా సార్ సెషన్ రోజు అడగండి అని చెప్పాను. మేబీ ఇదే క్వశ్చన్ చాలా మందిలో కూడా ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి. ఒకసారి దీనికి ఆన్సర్ చేస్తే అందరికీ ఆన్సర్ దొరుకుతుంది సార్, అంటే మీ తరపు నుంచి ఒకసారి. తప్పకుండా అండి. ఇది యాక్చువల్ గా ఇంతకు ముందు ఒక రోజు సెషన్ లో దీని గురించి మనం మాట్లాడుకోవడం అన్నది జరిగింది సార్. యాక్చువల్ గా ఫాస్ట్ రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటి అని అంటే, మన అడ్మినిస్ట్రేషన్ పద్ధతి అండి. ఫస్ట్ థింగ్, అడ్మినిస్ట్రేషన్ పద్ధతి అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకుంటున్నాము, ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానిలోకి మనం వెళ్ళట్లేదు. ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ అంటే నోట్లో నుంచి కడుపులో నుంచి చిన్నపేగలు, అక్కడి నుంచి లివర్లో నుంచి బ్లడ్కి, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ లోకి మనం వెళ్ళట్లేదు. డైరెక్ట్ గా బ్లడ్ లోకి అబ్జార్బ్ అయిపోయేటట్టుగా మనం సబ్లింగ్వల్ గా తీసుకుంటున్నాము. సబ్లింగ్వల్ గా ఏదైతే ఉందో మనం తీసుకుంటున్నాము, సబ్లింగ్వల్ గా ఉండేటటువంటి ఈ క్యాపిల్లరీస్ ఏదైతే ఉందో ఆ క్యాపిల్లరీస్ ద్వారా ఇది మన బ్లడ్ లోకి వెళ్ళటం అన్నది జరుగుతుంది. బ్లడ్ అన్నది మన ప్రతి పార్ట్ కి వెళ్తుంది. అలా పార్ట్ కి వెళ్ళేటప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ కూడా వెళ్తుంది, కాబట్టి అక్కడ మన ప్రోడక్ట్ వెళ్ళటం, అక్కడికి వెళ్ళినప్పుడు పనిచేయటం, ఈ రకమైనటువంటి ఫాస్టర్ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో దాని మూలన మనకి రిజల్ట్స్ రావటం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అని అంటే, బాడీ తత్వం అని చెప్పి మనం చెప్పుకుంటున్నాము. యాక్చువల్ గా బాడీ తత్వం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హోమియోస్టాసిస్ అండి. దీని గురించి కూడా మనకు ఒక రోజు టాపిక్ జరిగింది. మీ బాడీకి ఈ ఇంగ్రీడియంట్స్ చేతికి అందినప్పుడు దాంతో అది ఏం చేస్తుంది, ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే వ్యక్తికి 2-3 రకాలైనటువంటి ఇండికేషన్స్ ఉన్నాయండి. అతనికే డయాబెటీస్ ఉంది, అతనికి థైరాయిడ్ ఉంది, అతనికే ఇంకొక వెరికోస్ ప్రాబ్లం కూడా ఉంది. ఇలా ఉన్నప్పుడు మన ప్రోడక్ట్ వెళ్ళినప్పుడు నేనే దేన్ని తీసుకుంటా అంటే, నేనేమనుకుంటున్నా అంటే నేను డయాబెటీస్ కోసం ఇది తీసుకుంటున్నానని చెప్పి నేను తీసుకోవచ్చు దాన్ని. కానీ మీరు దేనికి తీసుకుంటున్నారు అని అన్న దాంతో దానికి సంబంధం లేదండి. మీ బాడీలోకి అది వెళ్ళిన తర్వాత మీ బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజం ఏదైతే ఉందో, దాని యొక్క జినోమ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అదేం చేస్తుంది అని అంటే దానికి అసైన్ చేస్తుంది అనమాట. అక్కడ మీకు ఆ రిజల్ట్ కనపడటం అని అన్నది జరుగుతుంది. ఇది మెయిన్ అన్నమాట. ఓకేనా? ఇది మనం బాడీ తత్వం అని చెప్పేసి జనరల్ లాంగ్వేజ్ లో మనం చెప్పుకుంటాము. యాక్చువల్ గా ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే మీ బాడీ యొక్క రిసెప్షన్ అన్నమాట. దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఈ రిసీవ్ చేసుకున్న దాన్ని ఎక్కడ అది ఎంప్లాయ్ చేస్తుంది అనేటటువంటి ఇదేదైతే ఉందో అది పర్సన్ టు పర్సన్ మారిపోతుంది, ఎవరిది వాళ్ళకే అన్నమాట. ఓకేనా? ఇప్పుడు రీసెంట్ గా కూడా ఇంకొక కేసు కూడా రావడం అన్నది జరిగిందండి. అదేంటి అని అంటే మేడం గారు అన్నమాట, వైజాగ్ నుంచి. తను అసలు వెరికోస్ గురించి ఆలోచించలేదు. తను అసలు ఎంతసేపటికి
డయాబెటీస్ మీద దీని ఇంపాక్ట్ ఉంది అని చెప్పేసి చూసుకుంటూ వచ్చారనమాట. కానీ చివరికి చూసేసరికి ఏమైంది అంటే వెరికోస్ ఆమెకి ఇదైపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఎలా ఉండేది, ఫస్ట్ ఫోటో తర్వాత ఫోటో కూడా పెట్టారనమాట. అసలు నేను దీన్ని చూసుకోలేదండి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? ఈ రకంగా మన బాడీలో అది ఎక్కడికి వెళ్ళి ఎలా పనిచేయాలి అనేటటువంటిది ఆ విషయం ఏదైతే ఉందో అది ప్యూర్లీ మన బాడీ యొక్క నేచర్ ని బట్టి ఉంటుందండి. ఈ నేచర్ అన్నదానికి హోమియోస్టాసిస్ అనమాట. అది సైంటిఫిక్ గా చెప్పాలి. ఓకేనా? మళ్ళీ స్పీడ్ గా జరగడానికి కారణం ఆన్సెట్ ఆఫ్ యాక్షన్. థర్డ్ పాయింట్ ఏంటంటే సార్, మనం ఏ మంది ఇచ్చినా కూడా దానికి పెనిట్రేషన్ అని అన్నది ఒక మెయిన్ పాయింట్ అండి. అంటే ప్రాబ్లం ఎక్కడుందో అక్కడికి వెళ్ళటం అని అన్నది మెయిన్ పాయింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది అలోపతి డాక్టర్ల దగ్గరికి వెళ్తే సార్ వాళ్ళు ఎక్కువగా ఆలోచించేది టూత్ యాక్సెస్ అంటారు కదా, దీనికి జరిగేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు ఏదైనా యాంటీబయాటిక్స్ కానీ ఇవి కానీ ఇచ్చినప్పుడు, పెయిన్ కిల్లర్స్ కానీ ఇచ్చినప్పుడు అది మామూలుగా బాడీ మీద పనిచేసినట్టుగా టూత్ దీని మీద పనిచేయవండి. ఎందుకంటే అక్కడికి ఇవి వెళ్ళవు అనమాట, ఈ మందులు అనమాట. అటువంటి వాటికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సెరాషియోపెప్టిడేస్ లాంటి ఇటువంటి కలుపుతారు అనమాట. డైక్లోఫెనాక్ విత్ సెరాషియోపెప్టిడేస్ కాంబినేషన్ ఇస్తారు. అది ఎందుకు అని అంటే ఇదేదైతే సెరాషియోపెప్టిడేస్ ఉందో అది ఈ డైక్లోఫెనాక్ ఆ ప్లేస్ కి వెళ్ళేటట్టుగా చేయగలుగుతుంది అనమాట. ఇండివిజువల్ గా అయితే ఇది అక్కడికి వెళ్ళలేదు, ఇవ్వటం ద్వారా అక్కడికి వెళ్ళటం ద్వారా అది పనిచేస్తుంది అనమాట. అంటే పెనిట్రేషన్ అన్నది కూడా ఒక పెద్ద ఇష్యూ అనమాట. ఇది మన మామూలుగా అలోపతి. కానీ మనది ఏదైతే ఉందో మనది న్యాచురల్ కాబట్టి, మన బాడీ యాక్సెప్ట్ చేసేటటువంటి విషయం కాబట్టి అది ఏమవుతుంది అంటే పెనిట్రేషన్ అన్నది ప్రాబ్లం కాదు. అది ఎక్కడికి కావాలి బ్లడ్ లోకి డైరెక్ట్ గా వెళ్తుంది కాబట్టి అది ప్రతి చోట కూడా పెనిట్రేట్ అవటం వల్ల జరిగేటటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది మనం రిజల్ట్ గా మనం చూడటం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ది 3 పాయింట్స్ అండి. ఇది సింపుల్ కట్ లో చేసి చెప్పేసేయండి అది ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు. ఓకే, లలిత గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు నాకైతే రిజల్ట్ వచ్చిందని నేను వేరే పర్సన్ దగ్గర నిన్న వెళ్ళాను సార్. నిన్న నాకు చిన్న డౌట్ ఉంది, అక్కడికి వెళ్ళినాక అది రైజ్ అయింది. ఏంటంటే నాకు గర్భసంచిని ఆనుకొని ఉన్న కణం ఏదో ఉందో, ఒక ఇది కణతి లాంటిది ఏదైతే పుట్టిందో 6 years గా ఉన్నా అది నాకు ఇప్పుడు చాలా వెయిట్ లాస్ లో, అంటే పొట్టంతా వెయిట్ లాస్ లో వచ్చింది కాబట్టి నాకు పూర్తిగా తగ్గిపోయిందేమో అని చిన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాను, పెద్ద కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాను. బట్ ఇంకొక 20 days వరకు యూజ్ చేసినాక స్కాన్ చేసుకుందాము, పూర్తి రిజల్ట్ నాకు కావాలి, అప్పుడు బాగుంటుందని నేను ఇంకా ఆగాను. బట్ ఆయన ఏం అడిగారంటే, నువ్వు చెప్పింది బాగానే ఉందమ్మా, నీకు రిజల్ట్ వచ్చిందని. నాకు పిత్తాశయంలో కణతుంది, దాన్ని ఆపరేషన్ చేస్తేనే అవుతుంది అంటున్నా. నాకు పెయిన్ ఏం లేదు, కానీ పిత్తాశయంలో ఒక కణితి ఏర్పడింది. అది కూడా మన ప్రొడక్ట్ తో పోతుందా లేదా? నేనైతే కాన్ఫిడెన్స్ గా చెప్పలేకపోయాను, ఎందుకంటే నాకు దీనిలో పూర్తి నాలెడ్జ్ లేకపోవల్ల. ఈ రోజైతే కొంత నాలెడ్జ్ వచ్చింది. ఏమన్నా అది పోయే అవకాశం ఉందా సార్? ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తానండి, ఓకేనా? మీది అదే కదా డౌట్? ఓకే సార్, అదే సార్ డౌట్. చెప్పండి అమ్మా, ఏదో చెప్తున్నారు సార్. ఇంకొకటి సార్, మా హస్బెండ్ కి ఏమవుద్దంటే భోజనం చేసిన 10 నిమిషాల్లోనే లెట్రిన్కి వస్తుంది. అది ఎప్పటి నుంచి, ముందు నుంచి కూడా. అయితే మన భోజనం చేసినా ఏదైనా తిన్నా, కొంచెం కారంగా ఏమైనా తిన్నా 10 minutes లోనే లెట్రిన్కి వచ్చేస్తుంది, వెంటనే పరిగెడతారు బాత్రూమ్ కి. సో అలా అయిన తర్వాత ఇది వరకు ఒకసారి రెనటస్ యూజ్ చేసాం మేము. రెనటస్ యూజ్ చేస్తే నార్మల్ కి వచ్చింది, మళ్ళీ తన బద్ధకానికి మళ్ళీ యూజ్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రాబ్లమే. అయితే మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఆయనకి ముడుకులు నొప్పులు ఉండేవి, లైట్ గా ఒక ముడుకు బాగా నొప్పి ఉండేది, అది తగ్గింది. అండ్ కంటి చూపు మెరుగుపడింది. దాంతో పాటు ఏమవుతుందంటే ఇప్పుడు 11th day ఆయన యూజ్ చేసి ఒక 3 days నుంచి కంటిన్యూస్ గా మోషన్స్ అవుతున్నాయి. అది వేరే ప్రాబ్లం వల్ల అవుతున్నాయా, లేకపోతే తనలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా పోతుందా అనేది నా డౌట్.
మీ వారికి ఇప్పుడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు అన్నమాట. దాన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్నమాట. అది ఏదన్నా తిన్నప్పుడు వచ్చేది. అది అమీబియా వల్ల వస్తుందమ్మా. అమీబియాసిస్ కావాల్సినటువంటి ట్రీట్మెంట్ చేయించుకోండి. అది ఇంట్లో వాళ్ళు అందరూ తీసుకోవాలి ఆ టాబ్లెట్. ఒకసారి డాక్టర్ గారిని కలవండి. అది ఓకేనా. ఇక్కడ మనదేంటి అని అంటే నాన్ కమ్యూనికబుల్, ఆ తర్వాత ఏమో డీజనరేటివ్, ఇటువంటి సెల్ కి సంబంధించినటువంటివి అయితే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేకపోతే బ్యాక్టీరియల్, ఇది అమీబా అన్నది అది కూడా ఒక ఇదేనమాట, ప్యాథజన్ లాంటిదే అది మనకి. దానివల్ల కానీ వచ్చేది ఏదైనా ఉంది అని అంటే దానికి మనం సెపరేట్ గా ఇది తీసుకోవాలి. ఓకేనా. ఇది ఏదైతే ఇది ఉందో దానికి టాబ్లెట్లు రాస్తారమ్మా, డాక్టర్ గారు రాస్తారు. అది ఇంటిలో 10 తీసుకోవాలి. ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది తీసుకోవాలి. దానికి ఒక రెజిమన్ ఉంది, అది మీరు డాక్టర్ గారిని అడిగితే చెప్తారు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కి. ఇకపోతే కణితి అని అన్నారు కదా, ఈ కణితి అని అన్నది ఏదైతే ఉందో ఆ కణితి పోవడం అని అన్నది కాదమ్మా మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. ఆ కణితి దేనికి వచ్చింది, ఎటువంటిది అది, దాని యొక్క నేచర్ ఏంటి అని అన్నది తెలిస్తే తప్ప మనం దానికి ఏం చెప్పలేము. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారికి ఏదైతే చెప్పారో అది మనకి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మనం ఎవ్వరం కూడా డాక్టర్లం కాదు. నేను కూడా ఇంక్లూడింగ్ నేను కూడా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ భర్త గురించే మీరు చెప్పినప్పుడు మీరు ఏం చెప్పారు అని అంటే ఏదన్నా తిన్నప్పుడు ఇలా జరుగుతుంది అని అంటే ఆ ఇండికేషన్ ని ఏమంటారు అని అన్నది నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను. దాన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారని, దానికి కారణం ఇదని నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలిగాను. కానీ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కి డాక్టర్ గారు ఏదైనా డయాగ్నోస్ చేశారా, ఆ డయాగ్నోసిస్ ఏంటి, ఆ డయాగ్నోసిస్ దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం అనమాట. ఓకేనా. రీసెంట్ గా కూడా కొంతమంది నాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పినప్పుడు ఏమంటే మీరు డాక్టర్ గారిని, నేను ప్రతి ఒక్కరితో సార్ నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళని నేను అడిగేది ఇదే క్వశ్చన్ అడుగుతాను. ఏమని, మీరు డాక్టర్ గారికి చూపించుకున్నారా, డాక్టర్ గారు ఏం చెప్పారు, ఏ ఇండికేషన్ అని చెప్పారు, ఏ కారణం వల్ల మీకు ఇలా జరుగుతుంది అని చెప్పి అడిగారు అని చెప్పేసి నేను కంపల్సరీ అడుగుతాను. ఎందుకు అని అంటే ఇది తెలిసింది అనుకోండి నాకు, అప్పుడు నేను మీకు కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతాను అనమాట. ఓకేనా. ఆ కణితి గురించి అదొకటి కనుక్కోండి మేడం, కనుక్కుంటే దాని గురించి మనం చెప్తాం. ఓకేనా. బిసాలియల్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నేను పాస్టర్ మాట్లాడుతున్నాను. నాకు చెయ్యి కుడి హ్యాండ్ వచ్చేసి నాకు తిమ్మిర్లా ఉంటుంది. తర్వాత బాగా పెయిన్ ఉండేది. అయితే ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత కొంత పెయిన్ తగ్గింది సార్. నేను హాస్పిటల్ చూపించుకున్నా పొద్దుటూరులో. చూపించుకుంటే ఏదో మరి ఒక 15 days మెడిసిన్ రాసిచ్చారు. కానీ ఇక తిమ్మిరి అనేది ఎలా పోవట్లేదు సార్. నొప్పి తగ్గింది కానీ తిమ్మిరి ఉంటుంది. మన క్యూర్సెల్ మాత్రం 2 times వాడుతున్నాం సార్, ఉదయం సాయంకాలం. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారండి సార్? ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? ఒక 1 week అయిపోయింది సార్ వాడబట్టి. ఓకే ఓకే. ఇది చాలా పెయిన్ ఉండేది సార్ బాగా. ఓకే. నేను హాస్పిటల్కి వెళ్తామని చెప్పి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తే అప్పుడు బాగా ఈ హాలిడేస్ కాబట్టి డాక్టర్స్ అని చెప్పి నాకు క్యూర్సెల్ నేను ఆర్డర్ పెట్టాను, వచ్చింది. వెంటనే వచ్చేసాను ఒక మెడిసిన్ తీసుకొని. కానీ చాలా పెయిన్, విపరీతమైన పెయిన్ ఉండేది. అయితే వచ్చిన వెంటనే మార్నింగ్ వేసుకుంటే పెయిన్ తగ్గింది. పెయిన్ అయితే ఏం లేదు కానీ ఈ తిమ్మిరి అనేది ఉంటుంది సార్. నాకు చెయ్యి బాగా తిమ్మిరి ఉంటుంది. ఏదైనా కారు డ్రైవ్ చేసినప్పుడు, మోటార్ సైకిల్ డ్రైవ్ చేసినప్పుడు ఎక్కువ ఉంటుంది తిమ్మిరి. కాబట్టి ఈ తిమ్మిరి పోవాలంటే కంటిన్యూ వాడాలి. పొద్దుటూరులో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ కూడా చూపించుకున్నాను సార్. ఏదో మరి చిన్న లోపం ఉంది, విటమిన్ లోపం అని చెప్పి ఓ 15 days మెడిసిన్ రాయిచ్చారు సార్. అదొకటి. తర్వాత రెండో ప్రాబ్లం ఏంటంటే సార్, నాకు చెవు ఆపరేషన్ అయింది. అది గీ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కూడా మరి పోయే అవకాశాలు ఉన్నాయి సార్ దీనివల్ల. అంటే కొంచెం వినికిడి తక్కువ ఉంది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత తిరిగి వినికిడి వచ్చేది అవకాశం ఉంది సార్. అది చెప్పగలరా ఏమన్నా? ఓకే సార్. సార్ అడిగింది ఏదైతే ఉందో ఇక్కడ నేను చెప్పేదల్లా ఒక్కటే సార్. కంపల్సరీ మీరు అడిగేటప్పుడు ఏదన్నా ఇండికేషన్ గురించి అడిగేటప్పుడు ఆ ఇండికేషన్ పేరు చెప్పగలిగితే నేను పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతాను. ఇప్పుడు సార్ విషయంలో నేను చెప్పగలిగింది ఏంటంటే జస్ట్ మీరు వాడడం మొదలుపెట్టి ఇప్పటికి జస్ట్ ఒక 1 వారం రోజులే అయింది కాబట్టి ఇది ఏదైనా సరే మీకు కంప్లీట్ రిజల్ట్ ఇవ్వడానికి ఇప్పుడు లలిత గారికి అయినా సరే ఎవరికైనా సరే
నేను చెప్పేది ఏంటంటే మినిమము ఏ ఇది చేయాలన్నా కూడా, ఏ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా కూడా మీరు మినిమము 3 మంత్స్ కంటిన్యూస్ గా వాడిన తర్వాత చేయండి. ఏ రిపోర్ట్లు అయినా సరే తీసుకోవడం కానీ ఏదన్నా కానీ మినిమం ఒక 3 మంత్స్ కంపల్సరీ వాడండి సార్. ఓకేనా? అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు మీకు ఎటువంటి ఫీలింగ్ వచ్చింది? గుడ్ ఫీలింగ్ వచ్చింది, తగ్గిందని అనిపిస్తుంది అని అనగానే వారం రోజుల్లోనో లేదా 10 రోజుల్లోనో రిపోర్ట్లోకి వెళ్ళమాకండి. అప్పుడే వెళ్తే మీకు అంత క్లారిటీగా మీకు తెలియడం అని అన్నది జరగదు అనమాట. కాబట్టి ఒక 3 మంత్స్ వాడండి కంపల్సరీ. 3 మంత్స్ వాడిన తర్వాత అప్పుడు మీరు రిజల్ట్స్ లోకి వెళ్ళండి. ఆ తర్వాత విశాల్ గారికి మీకు కూడా నేను చెప్పేదల్లా ఇది ఒక్కటేనండి. మీరు కంటిన్యూస్ గా ఒక 3 మంత్స్ వాడండి సార్. ఓకేనా? మౌనిక గారు, హాయ్ సార్. చెప్పండి అమ్మా. మేము 1 వీక్ నుంచి అది వాడుతున్నాము, నేను మా ఫాదర్. ఓకే. అయితే ప్రాబ్లం ఏంటంటే వేసుకున్న ఫస్ట్ డే నుంచి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మొత్తం గొంతు కానించాలి కడుపు దాకా చల్లగా అయిపోయి అసలుకు లేవలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను సార్ వేసుకున్న ఫస్ట్ డేనే. ఓకే. అది చాలా ఇబ్బందిగా అనిపించింది. అంటే బయటంతా టెంపరేచర్ వచ్చేసి ఒక 101, 102 ఉన్నట్టుగా అయిపోయింది. లోపలంతా చల్లగా అయిపోయింది. అసలుకు నార్మల్‌గా అనిపించలేదు. ఫస్ట్ డేనే కొంచెం భయం వేసింది. ఓకే. ఇంకా మా ఫాదర్‌కైతే మొత్తానికి యాక్చువల్‌గా అతను చాలా యాక్టివ్. ఓకే. మేము ఇద్దరం ఆక్యుపంక్చరిస్ట్ అండి. ఓకే. ఇద్దరం ఆక్యుపంక్చరిస్ట్ చేస్తాము. మా ఫాదర్ అయితే ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. కానీ ఒక 3 డేస్ బెడ్ రెస్ట్ అయిపోయినట్టు ఫుల్ ఫీవర్ తోటి పడుకోవాల్సొచ్చింది. ఓకే. వామిటింగ్స్ కూడా అయ్యాయి ఆ 3 డేస్. ఓకే. సో దీన్ని ఎలా అంటారు? దేనివల్ల అంటారు? ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఆపేసారా దాన్ని? లేదండి. చెప్పారు మాకిచ్చిన వాళ్ళు, మీరు ఒకసారి మొత్తం ఒక 1 వీక్, ఒక 1 మంత్ అట్లా వేసుకొని చూడండి, రిజల్ట్ ఉంటది కావచ్చు అని అంటే, సరే అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పండి ఇది బాగుంది అంటే ఎవరికైనా చెప్పాలంటే ఫస్ట్ మేము ఎక్స్పీరియన్స్ అవ్వడం, మేము హీల్ కావడం. నేను అడిగిన దానికి ఒకసారి చెప్పండి. మీరు ఒకసారి వాడారు, ఫస్ట్ రోజున వాడినప్పుడు మీకు ఈ రకమైనటువంటి అనుభవం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రెండో రోజు వాడారా? సెకండ్ డే కూడా 1 వీక్ నుంచి ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ చేసాము. 1 వీక్ వాడాము ఇప్పటికి. మా ఫాదర్ కి ఇంకా ఫీవర్ తగ్గలేదు, ఇంకా ఫీవరిష్ గానే ఉన్నారు. నేను కూడా ఫుల్ గా డల్ అయిపోయాను. నేను ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటాను కానీ నేను కూడా డల్ అయిపోయాను. ఓకేనమ్మా, మీరు ఏదైతే ఉన్నారో మీరు ఒక వారం రోజులు డిస్కంటిన్యూ చేయండి అమ్మా. వారం రోజులు డిస్కంటిన్యూ చేసి ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళీ ఇది సేమ్ రిపీట్ అయింది అనుకోండి, ఇప్పుడు మీకు ఏదైతే జరిగిందో అది మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి, మీరు నార్మల్సీకి వస్తారు కదా. ఈ వారం రోజుల్లో ఏదైతే మీరు దాన్ని డిస్కంటిన్యూ చేస్తారో మీరు నార్మల్సీకి వచ్చేస్తారు కదా. మీరు ఉత్సాహంగా ఉండటం, మీ నాన్నగారు ఎనర్జీగా ఉండటం, ఇది ఏదైతే ఉందో దానికి వస్తారు కదా. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు వాడండి మేడం. వాడిన తర్వాత అప్పుడు చూడండి. ఓకేనా? అప్పుడు మనం మాట్లాడదాం ఏంటి ఇది విషయం ఏంటి అన్నది. ఓకే. ఇది వేసుకునేటప్పుడు నార్మల్ గా మనము లైక్ ఎవరైనా షుగర్ వేసుకునే వాళ్ళైనా సరే, లేకపోతే థైరాయిడ్ అట్లా రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడే వాళ్ళు ఆ మెడిసిన్స్ వాడచ్చా, లేకపోతే ఆపేసి ఇది వాడాలా? ఏ మెడిసిన్ కూడా వాడటం ఆపకూడదండి. డాక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రతి మెడిసిన్ ని మీరు వాడుతూనే ఉండాలి. ఏదైనా సరే ట్రీట్మెంట్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ ట్రీట్మెంట్ ని కంటిన్యూ చేస్తూ మనది తీసుకోవడం మొదలు పెట్టాలి. ఓకేనా? ఓకేనండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రమణ గారు సార్, ఇంకొక ఇద్దరికి చెప్దాం సార్. సార్ ఓకే, గుడ్ మార్నింగ్ అండి. సార్ నా పేరు వెంకటరమణ, మిరియాలగూడెం సార్ నాది. రాఘవ గారి టీం సార్ నాది, ఏలూరు రాఘవ గారి టీం. అయితే నేను మా దగ్గర ఒక అసోసియేట్ కు ప్రొడక్ట్ ఇచ్చాను సార్. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే వాళ్ళు 1 ప్యాకెట్ మొత్తం వాడారంట, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏం రిజల్ట్ రాలేదు సార్. అయితే నేను చెప్పాను శరీర తత్వాన్ని బట్టి ఇంకొక ప్యాకెట్ కంటిన్యూషన్ చేయండి అన్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అదే అనే అర్థమైంది సార్. మళ్ళీ మీ అభిప్రాయం చెప్తారని చేశాను సార్. యాక్చువల్ గా ఇక్కడ మోకాళ్ళ నొప్పి అని అంటే 2 రకాలుగా వస్తాయండి. జాయింట్ పెయిన్స్ కిందకి వచ్చేది ఒకటి, ఆస్టియో ఆర్థరైటిస్ కింద వచ్చేది ఒకటి.
ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కి కావాల్సింది కొలాజన్ టైప్ 2 అండి, కానీ మనది కొలాజన్ టైప్ 2 కాదు, కొలాజన్ టైప్ 1 అండి. అందుకనే ఆస్టియో ఆర్థరైటిస్ మీద మనది రిజల్ట్స్ అని అన్నది చాలా లాంగ్ టైం పడుతుంది, చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆస్టియో ఆర్థరైటిస్ కి నేను ఇప్పుడు సజెస్ట్ చేయట్లా. ఓకేనండి. అటువంటిప్పుడు వాళ్ళు వాడాలా వద్దా అని అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఏదైతే ఉందో దానికోసం అని అన్నది పక్కన పెట్టండి, మిగతా విషయాలు ఉన్నాయి కదా వాటిని హైలైట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, నేను అందుకనే కొన్ని క్రిటికల్ కేసుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్రిటికల్ కేసుల దగ్గర దీన్ని మీరు సజెస్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు వాళ్ళ బాడీ దీన్ని ఎలా తీసుకుంటుంది అని అన్నది పక్కన పెడితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అని అంటే నేను ఈ పర్పస్ కోసం తీసుకుంటున్నాను కాబట్టి ఈ పర్పస్కి ఇది పని చేస్తుందా లేదా అని అన్నది వాళ్ళు బేరీజ్ వేసుకుంటూ ఉంటారు. ఇలా బేరీజ్ వేసుకునేటప్పుడు ఏమవుతుంది అని అంటే అది పని చేయలేదు అని అనేటటువంటి ఒక ఇది వస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది పని చేయకపోవడం అన్నది ఉండదండి. ఆ పర్టికులర్ గా ఆ నీ పెయిన్ మీద ఏదైతే ఆస్టియో ఆర్థరైటిస్ ఉందో దాని మీద ఇది పని చేయకపోవచ్చు, ఓకేనా. కానీ మిగతా ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఇది చేసేటటువంటి పని ఇది చేస్తూనే ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఊరికి కూర్చునేది అయితే కానే కాదు, ఓకేనా. రామ్మూర్తి గారు, సార్ మీకు డౌట్ ఉందా? చెప్పాలా ఏం సార్? సార్ నాకే సోరియాసిస్ కానీ నేను తీసుకోండి, సోరియాసిస్ క్లియర్ అయ్యా. అట్లా షుగర్ చాలా ఉండే కదా, షుగర్ క్లియర్ అయ్యా, తలాద్రేది క్లియర్ అయ్యా, పిడిసి వస్తా ఉండేది పిడిసి వస్తా ఉండే, ఫేస్ గ్లోయింగ్ వచ్చింది. నేను అనుకోండి ఒక రిజల్ట్ పోతే అది 5-6 రిజల్ట్లు వచ్చా. వాళ్ళ బాడీ పైన ఎక్స్ప్రెషన్ చేస్తుంది సార్ ప్రోడక్ట్. ఆడవాళ్ళకి కళ్ళప్పులు అని తీసుకున్నా, ఫేస్ గ్లోయింగ్ వచ్చింది. ఒక్కొక్కరి బాడీ పైన వాళ్ళ దానికి రెడీనా దీనికి రెడీనా అని అడగకూడదు ఎవరే కానీ, కదా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సార్ శివప్రసాద్ గారు, సార్ ఇది లాస్ట్ చేద్దాం సార్. ఇది చెప్పండి శివప్రసాద్ గారు. హలో చెప్పండి సార్. సార్ ఏం లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కి పచ్చలు అయినాయి సార్. 2 months నుంచి వెళ్ళి హాస్పిటల్ తిరుగుతున్నారంట. ఏంటది? పచ్చలు సార్, పచ్చలు అంటారు కదా సార్, కళ్ళు ఎల్లో డిష్ అయితే జాండీసా? జాయిండీస్ సార్. జాయిండీస్ అయినాయి 2 months నుంచి వెళ్ళి ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారు, హాస్పిటల్కి వెళ్తున్నారంట. ఇది లాంగ్ ప్రాసెస్, అది లివర్ లో జాయిండీస్ అయినాయి అని చెప్పేసి, లివర్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి చెప్పారంట సార్. సార్ అలా వాడచ్చా? మనది దేనికైనా వాడచ్చు సార్. కాకపోతే ఏంటి అని అంటే నేను చెప్పాను కదా, నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళకి ఇది వాడమని చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇది జాండీస్ తగ్గుతుందా లేదా అనేటటువంటి పాయింట్ పర్స్పెక్టివ్ లో చూస్తారు సార్. కాబట్టి ఏదైతే ఇప్పుడు జాండీస్ రావడానికి కారణాలు ఇవన్నీ వేరండి, మన ప్రోడక్ట్ పనిచేసేటటువంటి విధానం వేరు సార్. కాబట్టి మెయిన్ ఇండికేషన్ ఏదైతే ఉందో మెయిన్ ఇండికేషన్ దగ్గర వాళ్ళు దాన్ని కంపేర్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు వాళ్ళకి సజెస్ట్ చేయమాకండి, వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత రికవర్ అవడానికి వాళ్ళ బాడీని ఇచ్చేసుకోవడానికి వాడమని చెప్పండి సార్. అవును అంటే 2 months నుంచి ఆల్రెడీ వాళ్ళకి ప్రాబ్లం ఉందంట సార్. ఓకే అంటే అది వాళ్ళకి ఆ మెడిసిన్ వాడుతూ ఇది కూడా వాడొచ్చా అని చెప్పేసి. 2 months, ఇప్పుడు 2 months నుంచి ఆయనకి జాండీస్ తగ్గలేదా? తగ్గలేదు సార్, నేను నిన్న చూసాను. ఇన్ఫెక్షన్ కోసం ఏం వాడుతున్నాడు ఆయన? మెడిసిన్స్ ఇచ్చారంట సార్, ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్పారంట సార్. అయితే మీరు ఒకసారి మీకు టైం ఇస్తే నేను డైరెక్ట్ ఆ పర్సన్ తోటే మాట్లాడిస్తాను సార్, మా బ్రదర్ అంటే మా ఫ్రెండ్ తోటి. ఇంకో ప్రాబ్లం కూడా వేరే అతని కూడా ఇంకో వేరే ప్రాబ్లం ఉంది సార్. ఆయనకు బ్లడ్ వచ్చేసి 20% వెళ్ళిపోతుంది సార్. ప్లస్ బ్లడ్ కూడా చిక్కగా అవుతుంది, నడవలేకపోతున్నాడు అంట. నడిస్తే మొత్తం కాలాలంతా చులుకు మనకు పొడవడం సార్.
అదే నడవలేని స్థితిలో సరిగా లేడు ఆయన పెట్రోల్ బంక్ పనిచేశాడు. ఈ 2 పాయింట్ మీద మీతోటి పర్సనల్ గా వాళ్ళతో మాట్లాడియాలని నా ఉద్దేశం సార్. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను సార్. నేను ఒక పాయింట్ చెప్తున్నాను. అదేంటి అని అంటే కొన్ని క్రిటికల్ కేసులు, కొన్ని సైన్స్ కే ఛాలెంజ్ చేసేటటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్క సెకండ్ అండి. సార్ లైన్ గారు మీరు కోహోస్ట్ అండి. సార్ కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. ఇద్దరం ఒకటే చోట ఉన్నాం. నేను ఓకే. ఈ క్రిటికల్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి మనం వెళ్ళకపోవటమే మంచిది సార్. ఇప్పుడు బ్లడ్ ఆయనకి ఎందుకు 20% పడిపోతుంది, ఆయన బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసుకుంటున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అనమాట అందులో ఇన్కార్పొరేట్ అయి ఉంటాయి. వాటన్నిటికీ కూడా మనం మన హెల్త్ ప్రొఫెషనల్స్, మనం కేవలం డాక్టర్లం కాము కాబట్టి అటువంటి సీరియస్ కేసుల జోలికి వెళ్ళొద్దు సార్ దయచేసి. ఇది మనం దానికి పని చేయదు అని చెప్పి చెప్పడం కాదు, ఇంకోటి కాదు. మనది పని చేయని పరిస్థితులు ఏవీ ఉండవు. మనదేంటి, మన బాడీకి కావాల్సినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ ని అందించడం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి, మన బాడీలో ఉండేటటువంటి నిద్రాణమై ఉన్నటువంటి మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అది ఏ పార్ట్ లో అయినా సరే ఉండొచ్చు, వాటిని ఇది అగ్రివేట్ చేయడం, స్టిమ్యులేట్ చేయడం ద్వారా రెమెడీని ఆఫర్ చేయడం బై రీవైటలైజింగ్, రిపేరింగ్, రీజనరేటింగ్ అని చెప్పాం కదా మనం. అది చేయడం అన్నది మన ప్రోడక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ అండ్ మెయిన్ మోడ్ ఆఫ్ యాక్షన్, మన మెయిన్ పర్పస్ అన్నమాట. మన ప్రోడక్ట్ యొక్క మెయిన్ పర్పస్ అది. ఇప్పుడు దీని పరిధిలోకి వచ్చేటటువంటి కొన్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాము ఆల్రెడీ. మనకి ఎన్నో టెస్టిమోనియల్స్ వచ్చినాయి. వాటికి మనం కట్టుబడి ఉంటే చాలండి మనకు సక్సెస్ వచ్చినట్టే. అవి దాదాపు ఒక 15 దాకా ఉన్నాయి అనుకుంటా. ఈ 15 మనం వీటి గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుందాము, వాటికే ఎక్కువగా ప్రమోట్ చేద్దాము. మిగతా ఏమన్నా వస్తే వాడండి అని చెప్పటమే సార్, వాడకూడదు అని. కానీ దీనివల్ల వచ్చేటటువంటి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు, ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి. ఓకేనా? ఆ తర్వాత నేను ఇంకొక చిన్న విషయం చెప్దామని అనుకున్నాను సార్ ఇవాళ. అదేంటి అని అంటే చాలా విషయాలు మనకు తెలియకుండానే మనం కొంత అపోహల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటిది ఇవాళ ఏం జరిగింది అని అంటే ఒక చిన్న బ్లాక్ స్పాట్ ను చూసేసి ఇది అన్ని కెమికల్సే అనేటటువంటి ఒక ఆలోచన. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే సార్, వీఆర్ క్లెయిమింగ్ కాన్ఫిడెంట్లీ, వీఆర్ రెడీ టు స్టాండ్ ఫర్ ఎనీ టెస్ట్ అండి. మన దాంట్లో ఏ రకమైనటువంటి కెమికల్స్ లేవు అని చెప్పి చెప్పడానికి. అది ఇక్కడ వీటి మీద వాడు ఏమి ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు అని అన్నది తర్వాత సంగతి. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ క్లెయిమ్ అండి. దిస్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రోడక్ట్ అండి, ఇంక్లూడింగ్ ఒక చిన్న ఏమంటారు దాన్ని, ప్రిజర్వేటివ్స్ అంటారు కదా, ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కళ్ళు వాడతారండి. ఈ రోజున అది లేనిటువంటి ఏది లేదు, ఏ ఫుడ్ ప్రోడక్ట్ కూడా లేదు. ఓకేనా? అటువంటిది మన దాంట్లో ప్రిజర్వేటివ్స్ కూడా కలపకుండా ఒక 2 years పాటు ఈ ప్రోడక్ట్ ఎఫెక్టివ్ గా పనిచేసేటట్టుగా తయారు చేసినటువంటి టెక్నాలజీకి నమస్తే చెప్దాం సార్, థ్యాంక్స్ చెప్దాం. ఓకేనా? దీన్ని ఇచ్చేద్దాం. ఆ తర్వాత ఇంకొకటి సార్, నేను ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటి అని అంటే, ఫస్ట్ యూ బిలీవ్ అండి. ఫస్ట్ యూ బిలీవ్. మీ బిలీఫ్ లోకి వచ్చేటటువంటి పాయింట్ ని మీరు ఇక్కడ అడగండి, అడగడంలో తప్పే లేదు. కానీ ఒకసారి ఆ పాయింట్ ని మీరు అడిగేటప్పుడు కానీ లేకపోతే ఇంకో రకంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కానీ ఆ అనుమానం అదేదో మీకున్నటువంటి అనుమానం లాగా మాత్రం మీరు దాన్ని తీసుకోమాకండి సార్. ఎందుకు అని అంటే ప్రోడక్ట్ యొక్క పనిచేసేటటువంటి విధానం మొత్తం కూడా మీ యొక్క హార్మోనల్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు కనుక మీ బాడీకి కరెక్ట్ గా మీరు నమ్మి తీసుకుంటే మాత్రం, నేను దీని గురించి ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్లాసిబో ఎఫెక్ట్ అని చెప్పేసి, అటువంటి మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఇది నేను చెప్పగలుగుతాను మీకు. రీసెంట్ గా నేను ప్లే చేసినటువంటి ఒక వీడియోలో స్కాట్ యాడమ్స్ గురించి వచ్చింది సార్ మీకు. ఏది ఫోకల్ డిస్టోనియా గురించి ఇది బాధపడుతున్నాడు అని చెప్పేసి. ఫోకల్ డిస్టోనియాకి అసలు మందే లేదండి, వాడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేశాడు అని అన్నది మీకు ఒక పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అది నేను ఇంకో రోజు చెప్తాను. కాబట్టి మీరు మాత్రం దీన్ని పూర్తిగా నమ్మండి సార్. ఈ నమ్మకమే మీకు ఈ ప్రోడక్ట్ పనిచేసేటట్టు 100% చేస్తుంది సార్. ఓకేనా? విత్ దట్ సార్,
సార్ లైన్ సార్ ఏమైనా మాట్లాడతారా సార్ ప్లీజ్? సార్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను క్యూర్సెల్ ఖాదర్ మాట్లాడుతున్నాను సార్. ఒక అద్భుతమైన సెషన్ అనేది మన ఇక్కడ బాబా సార్ చేశారు సార్. మామూలుగా అందరికి ఇంత డేర్ కూడా ఉండదు సార్. ఎంతో మంది ఎన్నో రకాల మనకి హెల్త్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం మామూలు విషయం కాదండి. వాటికి జవాబు చెప్పడం కూడా మామూలు విషయం కాదు. ఇక్కడ ఏదో వచ్చేసాం ఏదో ఒకటి అడిగేసాం అనేది కాదు డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ గా మనకి ప్రోడక్ట్ అనేది దేనికి పనిచేస్తుంది దేనికి పనిచేయదు అనేది లేదండి. మనకు వచ్చేసి సెల్యులర్ డ్యామేజ్ వల్ల జరిగే ప్రతి ఒక్క మనకి ప్రాబ్లం పైన కూడా మనకి హెల్ప్ చేస్తుంది ఇది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు అటువంటి డౌట్స్ ఇందాక బాబా సార్ చెప్పినట్టుగా ఎటువంటి డౌట్స్ లేకుండా మనకి నమ్మకంగా మీరు ప్రొడక్ట్ ని వాడండి. అయితే ప్రతి డిసీజ్ పేర్ల పైన ఈ డిసీజ్ కి పనిచేస్తుందా ప్రతి డిసీజ్ పైన వెళ్ళకండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరు డిసీజ్ ఉన్న వాళ్ళే కాదండి ఇక్కడ వాడాల్సింది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీరు నేను మన అందరం కూడా ఖచ్చితంగా వాడాల్సిందే. ఎందుకంటే సెల్యులర్ డ్యామేజ్ అనేది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అనారోగ్యంగా ఉన్న వాళ్ళు అందరికీ జరుగుతుంటుంది. మీకు జరుగుతుంది, నాకు జరుగుతుంది, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. డైలీ 1 సాచెట్ అనేది మనం ఖచ్చితంగా వాడుకోవాలి. మన సెల్స్ డ్యామేజ్ ఏవైతే మన బాడీలో ఉన్నాయో అలోపతిలో ఎప్పుడు వస్తుంది మనకి ఈ సెల్స్ డ్యామేజ్ అయ్యాయి అనే విషయము, తర్వాత దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఎప్పుడు వస్తాయి? 70 to 80% డ్యామేజ్ అయిన తర్వాత మనకి సిమ్టమ్స్ అనేది బయటపడతాయి. అప్పటికి కొన్నింటిలో కొన్ని అంశాల్లో వచ్చేసి చేయి దాటేసి ఉంటుంది, చేయి దాటిపోతుంది. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలా? మనకి 10% డ్యామేజ్ లెవెల్ ఉందా? మీ బాడీలో హార్ట్ 10% డ్యామేజ్ లెవెల్లో ఉందా? స్కిన్ 20% డ్యామేజ్ లెవెల్లో ఉందా? లేదా నా బాడీలో లంగ్స్ డ్యామేజ్ ఉన్నాయి? ఎవరికి తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి మనం ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి. ఒక సాచెట్ డైలీ 1 సాచెట్ కంపల్సరీ మనం వాడుకోవాలి. ఫస్ట్ టైం ఒక 6 నెలలు వాడుకోవాలి. తర్వాత నుంచి వచ్చేసి కనీసం 3-4 నెలలు 4 నెలలు ప్రతి సంవత్సరం వాడుకున్నామంటే అక్కడ అప్పటి వరకు ఉన్న అక్యుములేషన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. మనకి డ్యామేజ్ ఏదైతే ఉందో క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెల్దీగా కనపడుతున్నప్పటికీ కూడా మనం హెల్దీగా లేం. ఆ విషయాన్ని మనం గుర్తించి మనం వాడుకోవాలి. ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది అంటే వాళ్ళు డైలీ 2 times వాడుకోవాలి. కాబట్టి వాళ్ళకి మనకి హెల్ప్ చేస్తుంది ఇది. కాకపోతే ప్రతి డిసీజ్ కి ఇది పని చేసేసేయాలి అని చెప్పేసి మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనేది కూడా పెట్టుకోకూడదు. కాబట్టి 100% హెల్ప్ అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మనకి దాన్ని గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మనమంతా ఇక్కడ ఇప్పుడున్న లీడర్స్ కొత్త వాళ్ళు కాదు, అందరూ కూడా జాయిన్ అయిన వాళ్ళు, యాక్టివ్ వాళ్ళు, లీడర్స్. అంటే మనం ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ బాబా సార్ చెప్పినట్లు ప్రతి విషయము అక్షర సత్యం, దాన్ని మనం పాటించాలి. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత వచ్చేసి ఇందాక ఒక మేడం జ్వరంలో ఉన్నప్పుడు వాడకూడదండి మన ప్రోడక్ట్. ఎందుకంటే మన ప్రోడక్ట్ వాటర్ని ఎక్కువ కోరుకుంటుంది. ఎందుకు బాడీ టెంపరేచర్ అనేది మనకు ఆల్రెడీ వాళ్ళకి ఎక్కువ ఉంది అంటే జ్వరం ఉన్నప్పుడు వాళ్ళు గ్యాప్ ఇవ్వాలి. సార్ చెప్పారు ఒక 1 week గ్యాప్ ఇవ్వండి అని చెప్పారు. ఇమ్మీడియట్ గా మీరు గ్యాప్ ఇవ్వండి, జ్వరంలో ఉన్నప్పుడు వాడకండి. సో కాబట్టి ప్రతి ఒక్క ప్రాబ్లం అంటే మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయితే దీనివల్ల స్టార్ట్ అయిందని కాదు. ఆల్రెడీ దానికి ప్లాట్ఫామ్ అనేది ఎన్నో నెలలుగా సంవత్సరాలుగా రెడీ అయింటుంది. ఒక ప్రాబ్లం బయటపడింది అంటే అది ఇప్పటికిప్పుడు వచ్చేది కాదు. ఎగ్జాంపుల్ కి మా బంధువులు ఒక ఆయనకి మనకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ అంటే మనకి ఇప్పటికిప్పుడు వచ్చిందా? కాదు. బ్లాక్ అయ్యాయి వాళ్ళు బ్లాక్ అయిందంటే అర్థం ఏంటి? మనకి వాళ్ళ రక్తనాళాల్లో గుండెకి రక్తాన్ని పంపు చేసే రక్తనాళాల్లో పాచిలాగా కొలెస్ట్రాల్ అనేది ఏదైతే ఉందో, బ్లడ్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో పాచిలాగా పేరుకుంటూ వచ్చి ఒక రోజున బ్లాక్ అయ్యి ఆ పేరుకుంటూ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింటుంది. కాబట్టి ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే క్యూర్సెల్ స్టార్ట్ చేయగానే మనకు ప్రాబ్లం స్టార్ట్ అయిందని కాదు. అది దాని ప్లాట్ఫామ్ ఎప్పటి నుంచో రెడీ అవుతుంది. కాబట్టి మనకు ఆ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా గుర్తుపెట్టుకోండి. వాటిని మనం ప్రమోట్ చేస్తాడు. ఆ విధంగా మనం దాన్ని గుర్తు పెట్టుకొని చేయాలి. ఇందాక సార్ ఇంకో విషయం కూడా చెప్పారు, అద్భుతమైన విషయం. చాలా సీరియస్ గా ఉన్న వాళ్ళకి మనకు వాడకండి అని చెప్పారు, వాళ్ళకి ఇవ్వకండి అని చెప్పారు. చాలా సీరియస్. ఎందుకంటే ఒకటండి, ఆయుష్ మన చేతిలో లేదు, పైవాడి దయ. వాళ్ళ ఆయుష్ తీరిపోయిన వాళ్ళకి మనం ప్రోడక్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళ ప్రాబ్లం వల్ల ఏదైనా కానీ జరిగింది మన ప్రోడక్ట్ వల్ల అయింది అనుకుంటారు. అందుకే చాలా సీరియస్ ఉన్న వాళ్ళకి, బెడ్ రెడ్ ఉన్న వాళ్ళకి, అప్పుడు వాళ్ళకి ఇవ్వకూడదు మనం ఏది కూడా. మనం డాక్టర్స్ కాదు. ఇందాక మన బాబా సార్ చెప్పారు, వీఆర్ నాట్ డాక్టర్స్. జస్ట్ మనం హెల్త్ ని ప్రమోట్ చేస్తున్నాము, ఒక మంచి హెల్త్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నాము. వాళ్ళకి ఖచ్చితంగా 100% హెల్పే చేస్తుంది తప్పిస్తే దీనివల్ల ఎటువంటి డ్యామేజ్ జరగదు. కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి మనం ఇవ్వాలి. కాబట్టి మనకి గుడ్డిగా దీనివల్లే ఏదన్నా జరిగిందని ఆలోచించేవాళ్ళు
దీనివల్లే ఏదన్నా జరిగిందని ఆలోచించి అని కల్పించి మనం ఇవ్వాలి. జరిగితే మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది ఎట్టి పరిస్థితుల్లో మన ప్రోడక్ట్ ద్వారా జరగదు, క్యూర్ సెల్ ద్వారా జరగదు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మెడిసిన్ లాగా ప్రమోట్ చేయకండి. ఇది వచ్చేసి మనకి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇంతవరకు మనం ఏం చెప్తున్నాం, హెల్ప్ చేస్తుందని చెప్తున్నాం కానీ క్యూర్ చేస్తుందని చెప్పడం లేదు. ఎందుకంటే మనం క్యూర్ చేస్తుందని క్లెయిమ్ చేయడానికి మనకు రైట్స్ లేవు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా ఎటువంటి హెల్త్ సప్లిమెంట్ కూడా మనకి క్యూర్ చేస్తుందని క్లెయిమ్ చేయడానికి మనకి రైట్స్ లేవు. అవి కేవలం మనకి కెమికల్ ద్వారా తయారైన డ్రగ్స్ కి మాత్రమే ఉంది అది. కాబట్టి ఎటువంటి హెల్త్ సప్లిమెంట్ కూడా మనం అట్లా క్లెయిమ్ చేయడానికి మనకి రైట్స్ లేవు. కాబట్టి మనకి మెడిసిన్ కి రీప్లేస్మెంట్ కానే కాదు ఇది, మనకి రీప్లేస్మెంట్ కానే కాదు. కాబట్టి ఎటువంటి మెడిసిన్ ఒకవేళ ఏదైనా మెడికల్ కండిషన్ లో ఉండి ఏదైనా మెడిసిన్స్ మనకు వాడుతున్నారంటే వాటితో పాటు అడిషనల్ గా మనం వాడుకోవాలి తప్పిస్తే ఎటువంటి పరిస్థితులు దానికి రీప్లేస్మెంట్ అనేది మనం చేయకూడదు. మానేసి వాడండి అని ఎట్టి పరిస్థితులు చెప్పొద్దండి. మెడిసిన్స్ ఏమన్నా వాడుతుంటే వాటిని మానేసి దీన్ని స్టార్ట్ చేయండి మాత్రం ఎట్టి పరిస్థితులు చెప్పదండి. ఇది అడిషనల్ ప్రొడక్టే తప్ప దాంతో పాటుగా అడిషనల్ గా వాడుకోండి అని చెప్పడమే తప్ప ఎట్టి పరిస్థితులు రీప్లేస్మెంట్ గా ప్రమోట్ చేయకూడదు. డియర్ లీడర్స్, మీరందరూ కూడా ఇటువంటి చిన్న చిన్న విషయం మనకి ఏదైతే ఉన్న జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. వీటిని పాటించినట్లయితే ఒక అద్భుతమైన గ్రోత్ అనేది బిజినెస్ ద్వారా మనం చూడడం. ఎందుకంటే ప్రతి ఇంట్లోనే ఈ ప్రోడక్ట్ అయితే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది, ప్రతి ఇంట్లోనే హెల్ప్ చేస్తుంది. ఈ రోజు మనకి ఈ స్థాయిలో ఉంది, నెక్స్ట్ రాబోయే 1 year లో ప్రతి ఇంటింటికి కూడా మనకి ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది. కాబట్టి చాలా పెద్ద బిజినెస్ అవుతుంది, చాలా పెద్ద కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. అయితే దీన్ని జాగ్రత్తగా మనం తీసుకెళ్లాల్సిన అవసరం, గాజుబొమ్మ లాగా మన బిజినెస్ ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి కెరీర్ లో అద్భుతమైన బూస్టప్ అనేది ఇస్తుంది. ఇది నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ బాబా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు దాకా మన ప్రోడక్ట్ సెక్షన్ లో ఒక ఇండికేషన్, ఒక డిజార్డర్ ఏదన్నా ఉంది అని అంటే మనది ఎలా వాడుతున్నాము, మనది ఎలా పనిచేస్తుంది అని అన్నది దాదాపు సంపూర్తిగా మనం చెప్పుకుంటూ వచ్చాం అనమాట. నేను నెక్స్ట్ టైం నేను స్టార్ట్ చేయబోయేటటువంటి నేను చెప్పాను కదా ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురించి, అక్కడ నుంచి సబ్జెక్ట్ మనది ఎలా ఉంటుంది అని అంటే ఏ ఇండికేషన్ లేకపోయినా సరే మన బాడీలో జరిగేటటువంటి ఈ హాని ఎలాగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది బిల్డప్ అవుతూ వస్తుంది, దాన్ని అరికట్టడానికి మన ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అని అనేది ఇది సెకండ్ ఫేజ్ అండి. ఫస్ట్ మనకి వచ్చేదన్నీ కూడా ఇవి కాబట్టి వీటి మీద మనం ఎక్స్క్లూజివ్ గా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మనం అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక రకమైనటువంటి బిలీఫ్ లోకి ఫస్ట్ లో సార్ మనకి ఇది వాడిన తర్వాత చూసిన తర్వాత చెప్తాము అనేటటువంటి ఒక మాట వచ్చేది, బాగా ఎక్కువగా వినపడేది. ఇప్పుడు ఆ సిస్టమ్ లో నుంచి ఇప్పుడు ఇది పనిచేస్తుంది అనేటటువంటి మనం అందరం కూడా మూకుమ్మడిగా ఒక్క మాటతో నమ్మేసేటటువంటి పరిస్థితులకు మనం ఈ రోజు వచ్చాము. దానికి కారణం వచ్చేసి ఈ రిజల్ట్ ఓరియంటెడ్నెస్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్ అండి. ఈ రకంగానే మనం నెక్స్ట్ ఫేజ్ ను కూడా మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుందాము. ఈ ప్రోడక్ట్ ఇప్పుడు మన రిఫరెన్స్ ఇచ్చినట్టుగా మన ఖాదర్ గారు, క్యూర్సెల్ ఖాదర్ గారు ఏదైతే రిఫరెన్స్ ఇచ్చారో ప్రివెన్షన్ అని అన్నది, అసలు ప్రివెన్షన్ కి అక్కరెన్స్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది మనం ఎందుకు చేసుకోవాలి ఏంటి అని అన్నది మన సెకండ్ ఫేజ్ ఆఫ్ మన ప్రోడక్ట్ అండి. మన ప్రోడక్ట్ దాని దగ్గర కూడా ఎలా పనిచేస్తుంది అని అన్నది అది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ఈ రెండింటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఓకేనా? విత్ దట్ నోట్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ దిస్ సెషన్ అండి ఫర్ టుడే. ఇక్కడ కొన్ని డౌట్స్ మనం అటెండ్ కాలేకపోతున్నాము. నెక్స్ట్ వీక్ మనం తప్పనిసరిగా అవుదాం సార్. ఓకేనా? వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఐ విష్ యూ ది బెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐఎమ్ కంక్లూడింగ్ ది సెషన్. థ్యాంక్ యూ.